చదువుకుందామండి ఈ సమయంలో. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉన్నాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అలాగే అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశం అందంతటా భూదిగంతల వరకు నాకు సాక్షులు ఉందని వారితో చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన లేఖనం మా కొరకు దీవించండి. ఈ గ్రంథకర్తమైన మీతో మేము మాట్లాడుతున్నాం ప్రభువా. గత రాత్రి అంతా మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడేందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినమిచ్చారు. ఈ దినము నీ యొక్క పునరుద్ధ దినమైనది, నువ్వు లేచిన దినమైనది ప్రభువా. నువ్వు లేచిన ద్వారా మా పాపలు బహు దూరంగా తీసుకువెళ్ళి పాతిపెట్టి వచ్చిన దేవుడవు. నువ్వు లేచిన ద్వారా మమ్మల్ని నీతిమంతులు చేసిన దేవుడవు. నువ్వు లేచిన ద్వారా ప్రభువా ఒక పునరుద్ధానం ఉన్నదని రుజువు చేసిన దేవుడవు. నువ్వు లేచిన ద్వారా ప్రభువా నిన్ను కలుసుకోవడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. దేవా, నువ్వే సమస్తమైన దేవుడు నాయన. నువ్వు లేచిన ద్వారానే ఈరోజు మాకు విమోచన కలిగింది దేవా. నువ్వు లేచిన ద్వారానే మాకు ఒక రక్షణ ఉంది ప్రభువా. నువ్వు లేవకపోతే మేము నశించి ఉండేవారము. నువ్వు లేచిన ద్వారా నువ్వే మార్గమైనవు, నువ్వే సత్యమైనవు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన వాక్యం మీకు అప్పగిస్తున్న మాతో మీరు ఉండండి, నడిపించండి. ఈ ప్రతికూలమైన వాతావరణంలో ప్రభువా మీరు మాతో ఉండి నడిపించమని, కృపచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమె దయచేసుకొచ్చేయండి. కొడుచిన పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. వర్షం వస్తూనే ఉంది, అయినా మీరు వచ్చారు. మెచ్చుకోవాలి నేను ఈ విషయంలో. ప్రైజ్ గాడ్. వర్షం వచ్చినా వరద వచ్చినా ఏమండి, మంచు పడుతున్నా మనకంటే ముందు బచ్చేసిన వారు ఉన్నారు. అది ప్రవక్త కాలంలో చాలామంది ఆరాధనకు వచ్చేటువంటి వారు ఉన్నారు. మనతో పోల్చుకుంటే లేక వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా మెరుగనమాట అండి. ప్రవక్త టైంలో ఒక మందిరం కట్టేటప్పుడు కింద అసలే బరకాలు కూడా వేసుకుంటాక లేదనమాట. రంపం పొట్లని తీసుకొచ్చి ఓకలు అనేది వేసి కూర్చుని వాక్యం ఉన్నారట వాళ్ళు. దేవుడు మనకు మంచి ప్లేస్ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలిగాక. అంతేకాకుండా ఆదివారం నాడు వారు చాలా త్యాగం చేసుకుని వచ్చేవారంటండి. ఎల్లని త్యాగం అంటే అది భయంకర మంచు అంటండి. ఒకరోజు భయంకరమైన మంచు. ఆ మంచు టైంలో కూడా వారటండి అవన్నీ మంచు కూడా లెక్క చేయకుండా వారు నేరుగా దేని మందికి వచ్చారంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఎలాంటి సమర్పణ చూడండి, ఎలాంటి త్యాగమో చూడండి. ఆ త్యాగం ఈ ఉదయకాలంలో ఈ మధ్య నాకు కనబడతా ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు ఎండాకాలం ఆరాధన పాత్రుడే, వర్షాకాలం ఆరాధన పాత్రుడే, అన్ని సమయంలో ఆరాధింపదగిన వాడండి ఆయన. దేవుని ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఏ పరిస్థితులనైనా కానీ సంగమునకు వెలుటకు ఆనందముగా ఉండును. ఏ పరిస్థితులనైనా సంఘానికి రావడానికి ఆనందంగా ఉంటుందట. ఎంతమంది ఆనందంగా ఉన్నాయి రోజు? ఏ పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులు, వర్షం ఉండొచ్చు, వరద ఉండొచ్చు, లేకపోతే పరిస్థితులు బాగపోవచ్చు, అనారోగ్యం ఉండొచ్చు. చాలామంది అంటుంటారు నాకు బాగాలేదండి, చర్చికి రాలేదు. అసలే
బాలేదు కాబట్టి చర్చికి రావాలి. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తామండి? మరి ఇది హాస్పిటల్ కాదా? ఏమండి, మీ మధ్యన దేవుడు స్వస్థపరచట్లేదా? ఆయన ఇంకా స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. అంటే హాస్పిటల్కి వెళ్తున్నట్టుగా ఎలాగైతే వస్తావో చర్చి కూడా వచ్చేసేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏమిటంటే అది ఎండైనా అంటున్నాడు ప్రవక్త. ఎండైనా చలైనా ప్రజలు ఏమనుకునినా ప్రభుని యొక్క మాట వినుటకు ఆనందముగా ఉండును. దేవుని యొక్క ప్రతి మాట నిత్య జీవమైనది. ఏ పరిస్థితుల్లోనైనా సరే సంఘానికి వినుటకట మనం ఎప్పుడు సమర్పించుకోవాలంటండి. అరే ఎందుకు వచ్చేసాను, వర్షం వచ్చేసింది కదా అనిపించకూడదు. రెండోది, నీ పక్క వాళ్ళు, నేబర్స్ పక్క వాళ్ళు ఎంత వర్షంలో కూడా వెళ్ళిపోయేవాళ్ళు, అంత అవసరమా అని వాళ్ళు అన్నప్పుడు అవసరమే అని చెప్పాలి తప్ప అవును కదా నేను మర్చిపోయాను అని ఆత్మ రాకూడదు అనమాట అండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆదివారం నాడు ఎందుకు ఎలా చేశాడు చర్చికి? ఆదివారం నాడు యేసుక్రీస్తు తిరిగి లేచాడండి. ఆయన పునరుద్ధానుడు అనమాట. ఇది పునరుద్ధాన దినమండి. ఆయన లేచాడు కాబట్టే మనం ఇక్కడ క్షమాపణ పొందున్నామండి. ఆయన లేచాడు కాబట్టే మనకు విశ్వాసం వచ్చింది. ఆయన లేచాడు కాబట్టి మనకు స్వస్థత వస్తూ ఉంది. ఆయన లేచాడు కాబట్టి రక్షణ వస్తూ ఉంది. ఆయన లేచాడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించబడి నీతి బదులుగా తీర్చబడుతున్నాం పేర. కాబట్టి ఆయన లేచాడు అనే దాన్ని మనం మెదలో పెట్టుకుని ఆదివారం రావటం వల్ల అంట ప్రవర్తనడు యేసుక్రీస్తు ఆదివారం లేచాడు, దాన్ని ఆ దినాన్ని గౌరవిస్తున్నాం అంటండి. రెస్పెక్ట్ ద సండే. ఆదివారాన్ని ఎందుకు గౌరవించాలి తెలుసా? ఆయన ఆదివారం లేచడం ద్వారానే మనందరికీ రక్షణ కలిగింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటూ ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చర్చికి వెళ్ళాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, స్తుతించాలని మనం వస్తున్నప్పుడు అంటండి దేవుడు చాలా సంతోషిస్తాడంటండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి త్యాగం చేసుకుని మీరు అంతా వచ్చారు ఉదయకాలంలో. ఈ ప్రతికూలమైన వర్షంలో కొంతమంది తడిచి వచ్చారు చూస్తున్నాను. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు తప్పకుండా మేము దీవిస్తాడండి. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఏది రుణమించుకునేవాడు కాదు. మీరు సముద్రంలో పడేది ఏదన్నా సముద్రం ఏం చేయాలి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది అంటాను. అంటే కొట్టుకుని పక్కకి తీసుకొచ్చేస్తుంది. మీరు బ్యాంకులో అమౌంట్ ఏంటి కొద్దిగా వడ్డీ ఇస్తూ ఉంటారు. మీకు ఎవరికైనా మీరు ఇవ్వండి, వాళ్ళు ఏదో రుణం తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు అన్నమాట. అలాగే యేసుక్రీస్తు కూడా నీ పట్ల ఎలాగా ఉన్నాడంటే 1000 రెట్లు పైన ఉన్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. త్యాగం చేసుకుని వచ్చినప్పుడు దేవుడు దాన్ని గుర్తించి తగిన సమయంలో ప్రతిఫలం తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. మన అంశంకి వెళ్దాం పేరా. సాక్షులు, విట్నెసెస్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనము 2-3 వారాల నుంచి ఎక్కడున్నామంటే షద్రక్ మెషక్ అబేద్నెగో దగ్గరే ఉన్నాం. తెలుసా మీకు ఆ విషయం? దేవునికి మహిమ కలుగాక. షద్రక్ మెషక్ అబేద్నెగో చెప్పగానే విశ్వాస వీరులుగా కళ్ళలు పెంచుకుని రావాలి మనం ఇక్కడికండి. ఎందుకంటే వాళ్ళు బాగా పెంచబడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇక్కడ చెప్పబడలేదు, కానీ వారి పుట్టుపుత్రులు చెప్పబడలేదు, కానీ వారి బాలుల నుంచి అంటే 12 సంవత్సరాల్లోనే వారంట బబులోను దేశానికి వెళ్ళిపోయారట అండి. 12 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటూ, అంటే 12 సంవత్సరాల టైంలో వెళ్ళి యవన కాలంలో ఉండి, యవన కాలంలో దేవుణ్ణి బబులోను దేశంలో తమ కాని దేశమందు పరదేశమందు దేవుణ్ణి మహింపరచడంలో వారు దిట్ట అంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. నిజంగా వారి దగ్గర మనం ఇంకా అక్కడే ఉన్నాం. ప్రైజ్ గాడ్. సో జ్ఞాపం చేసుకుందాం ఒక్కొక్క అంశాన్ని. మొదట దేవునికి సాక్షులు కావాలి. గాడ్ నీడ్స్ విట్నెస్. దానికోసం ఆడుకున్నాం. నోవాహువే మొదట సాక్షిగా ఉన్నట్టు మనం చెప్పుకున్నాం. ప్రైజ్ గాడ్. తర్వాత రెండోది మనం చూసాం, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవునికి సాక్షులై ఉన్నారని. ఇక్కడే మనము ఈ రెండో అంశం దగ్గరే, అంటే రెండో పాయింట్ దగ్గర మనం ఆగిపోయాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ రెండో పాయింట్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చానమాట. మొదట అంశం ఏంటంటే మనం చూసినట్టయితే మెయిన్ టైటిల్ విట్నెసెస్, సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సాక్షుల్ని కోరుకుంటున్నాడు. నెంబర్ 1 దీంట్లో నోవాహువే ప్రపంచమంతటిలో దేవుని పక్షాన మొదటి సాక్షి. గ్లోరీ టు గాడ్. చెప్పొచ్చు హల్లెలూయా. ప్రవక్త అన్నాడు నోవాహు దేవునికి ఒక సాక్షిగా ఉన్నాడట. ప్రపంచంలో మొట్టమొదటి వాడట. ఆయన యొక్క సాక్షులలో నోవాహు మొదటి వాడై ఉన్నాడు అంటున్నాడండి. ఆయనకి సాక్షులు చాలామంది ఉన్నారు, కానీ మొదటి సంఖ్య మాత్రము మొదట ఆ యొక్క ఎవరికి వచ్చిందంటే నోవాహుగా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగాక. రెండో అంశంకి వచ్చాం మనం. ఆ రెండో అంశమే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవునికి సాక్షులై ఉన్నారు అని. షడ్రక్ మెషక్ అండ్ అబేద్నెగో వి ఆర్ గాడ్స్ విట్నెస్. దేవునికి సాక్షులుగా ఉన్నారు అని చెప్పబడింది. దేవునికి స్తుతి కలుగాక.
దీంట్లోనే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అది కూడా మీకు జ్ఞాపం చేస్తాను. దీంట్లో రెండవ అంశంలో పాయింట్ 1, ఆయనకు ఎల్లప్పుడూ సాక్షులు ఉన్నారు. హీ ఆల్వేస్ హ్యాస్ విట్నెస్. దాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత రెండో పాయింట్, దేవుడు సాక్షులను కోరుచున్నాడు. గాడ్ వాంట్ విట్నెస్ మనం చెప్పుకున్నాం. మూడోది, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే ప్రతి మనుషుడు అగ్ని పరీక్ష గుండా వెళ్ళవలసి వచ్చును. అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి చెప్పినప్పుడు దీంట్లో నాకు 11 పాయింట్లు కనిపించాయి అనమాట అండి. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క వర్తమానంలో దాని అంతా ధ్యానిస్తున్నప్పుడు మెల్లగా దాంట్లో పాయింట్ చేసినప్పుడు నెంబర్ 1 పాయింట్, ఏ పాయింట్ ఏం చెప్పుకుంటున్నాం? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి సాక్షులుగా ఉన్నారు. వాళ్ళ కోసం చదువుతున్నప్పుడు ఈ వర్తమానంలో ముఖ్యంగా 13 విషయాలు, ఇంచుమించుగా 13 పాయింట్లు వచ్చాయండి. దేవునికి స్తోత్రము కలుగాక. 13 పాయింట్లు. ప్రైజ్ గాడ్. ఎగ్జాక్ట్లీ 13 పాయింట్లు నేను చూసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాయింట్ చెప్పండి ఒకసారి, చెప్పండి. ఆయనకి ఎల్లప్పుడూ సాక్షులు ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారా? ఈరోజు ఉన్నారా? అంటే స్వస్థత విషయంలో దేవునికి సాక్షులుగా ఉన్నారా? అంటే దేవుడు రక్షణ విషయంలో కూడా సాక్ష్యం వచ్చా? మనము పాప విమోచన ఇచ్చినందుకు సాక్ష్యం వచ్చా? అంటే దేని గురించి అయినా సాక్ష్యం వచ్చాయండి. కేవలం స్వస్థతే కాదు, రక్షణ గురించి కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన నుంచి కూడా సాక్షులు కోరుకుంటున్నాడు. రెండోది ఏంటి? దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే ప్రతి మనుషుడు. రెండోది, దేవుడు సాక్షులు కోరుచున్నాడు. రెండోది. మొదటిది, ఆయనకు సాక్షులు ఎల్లప్పుడూ ఉన్నారు. ప్రైజ్ గాడ్. రెండోది, సాక్షులు కోరుకుంటున్నాడు. మూడోది, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే ప్రతి మనుషుడు అగ్ని పరీక్ష గుండా వెళ్ళవలసి వచ్చాను. అంటే సాక్ష్యం ఇచ్చేవాడికి శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవసరమైతే మరణాలు కూడా వచ్చేయటండి. ప్రైజ్ ది లార్డ్. మూడోది మనం చెప్పుకున్నాం. నాలుగోదికి వస్తున్నాం. 4వ పాయింట్, నిన్ను విడవను ఎడబాయను. ఏ సమయంలో? శోధనలో, కష్టాల్లో, అగ్ని వంటి పరీక్ష వచ్చినప్పుడు, వారు అగ్నిగుండంలో ఇవ్వబడుతున్నప్పుడు దేవుడు అంటే వారిని విడవను ఎడబాయని చెప్పే వాగ్దానం వరకు ఇదివరకే ఉంది. మోషే కాలంలో చెప్పిన వాగ్దానం. అయితే యెహోషువ కాలంలో చెప్పిన వాగ్దానం ఏంటంటే, ఆ కాలంలోనే వారి పితాలకి దేవుడు, అంటే షద్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క పితాలకి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నేను విడవను ఎడబాయను. దాన్ని గట్టిగా పట్టుకున్నారండి వాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే పితాలకి ఇచ్చిన వాగ్దానాలు కూడా వారు చేపట్టుకుని బబులోను దేశానికి దాసులుగా వెళ్ళినప్పుడు, బానిసలుగా వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని వారికి నిలబడటం గొప్ప కార్యమే అండి. ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను విడవను ఎడబాయను. అది 4వ పాయింట్ మనం చెప్పుకున్నాం. 5వ పాయింట్, ప్రజలు చనిపోయిన తర్వాతనే వారిని పాతిపెట్టెదరు. అంటే మారు మనసు అనేది మరణంతో సమానం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రజలు అంటే ఏమిటంటే చనిపోతేనే పాతి పెడతాం. దీని ఆత్మీయంగా లోక సంబంధమైన కార్యాలకి చనిపోతేనే దాన్ని మారుమనసు అంటారు. చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా తీసుకెళ్ళి పాతి పెడతారో, రెండో కార్యము క్రైస్తవ జీవితంలో మారుమనసు మొదటిదైతే, రెండోది బాప్తిసం అనేది సమాధితో సమానము. ఆయన చనిపోయాడు కాబట్టి మనం మారుమనసు పొందాలంటాడు. నీ కోసం నా కోసం చనిపోయాడు కాబట్టి మారుమనసు పొందాలి. ఆయన మరణము మనకి మారుమనసు తీసుకొస్తుంది. ఆయన సమాధి కార్యక్రమం మనకి బాప్తిసం తీసుకొస్తుంది. ఆయన లేచిన మూడో కార్యం పరిశుద్ధాత్మ. అంటే ఆయన లేచిన ద్వారా మనకి పరిశుద్ధాత్మ అనేది అనుగ్రహించబడింది. సో ఆయన చనిపోయాడు కాబట్టి మనం మారుమనసు పొందాలి. ఆయన పాతిపెట్టబడి బట్టి మనం బాప్తిసం పొందాలి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందాలి. దీని విషయంలో మనిషి చనిపోవడం అంటే లోక సంబంధంగా ఈ కార్యాలు చనిపోకుండా ఎన్నడూ ఒకడు క్రైస్తవుడు కాడంటండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత 6వ పాయింట్ నుంచి వచ్చింది ఏంటంటే, ఇక్కడ పంది స్వభావం మరియు గొర్రెపిల్ల స్వభావం కూడా చెప్పబడింది. ఎందుకు చెప్పాడు ప్రవక్త ఇక్కడంటే, ఆ షద్రక్, మెషక్, అబేద్నెగోలు తిరిగి జన్మించిన ప్రజలు. రెండోది, వాళ్ళకి గొర్రె వంటి స్వభావం గలవారు. దీని గురించి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ పోయినవారు. 7వ పాయింట్కి వద్దాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు అంతం వరకు నిజమైన సాక్షులుగా ఉన్నారు అంటున్నాడండి. 7వ పాయింట్ దాంట్లోనే, దే ఆర్ త్రూ విట్నెస్ టు ద ఎండ్.
వాళ్ళు చనిపోయే వరకు, లేకపోతే మరణం వరకు, లేకపోతే అంతం వరకు, ముగింపు వరకు కూడా, వారిని అగ్నిగుండంలో పడేసే వరకు కూడా, పడేసిన తర్వాత కూడా వారు సాక్షులుగా ఉన్నారనేది విషయం ఇక్కడ. సో ఇక్కడ 7వ పాయింట్ మీద మీరు మాట్లాడుకుంటున్నాను. దేవుని స్తుతి కలుగాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మీరు దీన్ని జాగ్రత్తగా వినాలని నేను కోరుచున్నాను. సో లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. అంటే మన భాషలో తజ్మా చేసుకుందాం దాన్ని. మరి కొన్ని తీపి మాటలు బాగా ఎక్కువ అనమాట, కొంచెం కఠినమైన మాటలు బాగా ఎక్కుతాయి కొన్ని సందర్భాల్లో. దేవునికి స్తోత్రం కలిగాక చెప్పొచ్చు అండి. అంటే దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వాక్యం వినాలన్నమాట, నిర్లక్ష్యంగా వినకూడదండి. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం వింటున్నామో దాని అర్థం ఆ వాక్యాన్ని మీరు అయిష్టపరుస్తున్న అర్థం. ఎప్పుడైతే మనం వింటున్నామో ఇష్టముగా, అదే మనకి విశ్వాసం కలిగజేస్తుందండి. ఎల్లప్పుడూ వాక్యం నీకు విశ్వాసం కలిగజేస్తుంది. నీ వినేదానిపై ఆధారపడి ఉన్నది. ఈ ప్రజలు దహించబడవలని రాజు నెబుకద్నెజరు బహిరంగముగా ప్రకటన చేశాడంటండి. వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? అవసరమైతే మమ్మల్ని అగ్నిగుండంలో పడేసుకో, మేము చనిపోయినా పర్లేదు, కానీ మీ విగ్రహానికి మేము మొక్కము, మా దేవుడు సమర్థుడు అని చెప్పుకొచ్చారు. కాబట్టి అక్కడ రాజు కోపగించట, ప్రజల ముందు ప్రకటించాడట. ఏమనంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేయాలని ప్రకటించాడండి. అంతేకాదు, చేతులు బంధించబడిన వారు ఉదయం వచ్చేది. అక్కడ అగ్నిగుండం పైన ఒక చెక్కతో చేయబడిన దారి కలదు. పెద్ద అగ్నిగుండము తెరవబడి ఉండెను. వారు గుండములోనికి వెళ్ళుచుండేది. వారు ఒక మృత్యువు నడక నడిచేది, అంటే మరణం వైపు నడుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. వారితో వాళ్ళు అన్నారు, ఇప్పుడు మీకు ఒక అవకాశము కలదు. ఎవరు వాళ్ళు? శత్రువులు ఏమన్నారంటే, మీకు ఒక అవకాశం కలదు. ఇప్పుడైనా సరే మీరు మీ దేవుని విడిచిపెట్టి మేము నిలబెట్టిన విగ్రహానికి నమస్కారము చేస్తే మీకు అగ్నిగుండం లేదు, ఇప్పుడు మీకు అవకాశం కలదని చెప్పారట. ఇవ్వబడద్దని. మీరు వెనుకకు తీసిన ఎడలా, అంటే వెనక్కి వచ్చిన ఎడలా అది మంచిది అని చెప్పాను. వారేమో తెలుసా? మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు అన్నారట. వారి మాటలకి వారు ఎన్నడూ పడిపోలేదండి. వారి బలహీన మాటలకి వారు కృంగిపోలేదండి. ఇక్కడ విషయం ఏంటంటే, మన భక్తి మార్గం వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా విశ్వాసం పరిశోధించబడింది. అంటే సాక్ష్యం ఇచ్చే వీళ్ళు కూడా అగ్ని పరీక్షలు వచ్చాయి. దేవుని కోసం సాక్ష్యం ఇచ్చే వారికి కొన్ని శోధనలు, కొన్ని ఆటంకాలు, కొన్ని నిందలు, అవసరమైతే మరణాలు కూడా జరుగుతాయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం చెప్పండి సాక్ష్యం ఇచ్చేవారు, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు ఏమన్నారంటే, మేము మీ దేవుని మొక్కం అయినను మేము వెనుదిరగము అని వారు చెప్పారు. అంతం వరకు వారు నిజమైన సత్యసాక్షులుగా ఉన్నారని ప్రవక్త అన్నాడండి. అంటే అగ్నిగుండం గుండా లేకపోతే అగ్నిగుండంగా నడిపిస్తున్నప్పుడు అగ్నిగుండం అనేది 7 అంతులు చేయబడింది. మర్చిపోకండి. ఎన్ని అంతులండి? 7 అంతులు చేయబడింది. ఎందుకు? రాజుకి కోపం వచ్చింది. రాజుని వారు ఏమన్నా డైరెక్ట్గా నెబుకద్నెజరు పేరు పెట్టి పిలిచారు. రాజుని గౌరవించాలి అక్కడ. కానీ వీళ్ళు ఏం చేశారు సార్? వీళ్ళకి మహా గొప్ప రాజు ఒకడు ఉన్నాడు. ఎవరండి? పరలోక రాజు. పరలోక రాజు పట్ల వారు ఎలా ప్రవర్తిస్తారంటే భయభక్తులకు ఎలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి భయపడకుండా నెబుకద్నెజరు, నువ్వు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహానికి మేము నమస్కరించి మా ప్రతిమకు అవసరమైతే అగ్నిలో పడేసినా మేము తిరిగి లెగిస్తామని చెప్తా ఉన్నారు. లేదా మా దేవుడు సముద్రం చెప్తా ఉన్నారు. ఆ మాటకి వారు కోపడ్డారంట. అయితే అంతం వరకు వారు నిజమైన సత్యసాక్షులుగా ఉన్నారంట అండి. అంటే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండం వైపు నడుస్తున్నా కానీ ఎటువంటి భయం లేని వారుగా ఉన్నారట. ప్రైజ్ గాడ్. వాళ్ళకి అసలు భయమే లేదు. దేనికి భయపడతారు వాళ్ళంటే జీవంగల దేవునికి భయపడతా ఉన్నారండి. జీవంగల దేవుని భయపడేవాడు ఈ లోకంలో దేనికి భయపడ్డండి. దేవునికి మహిమకులుగాక. అంతేకాదు, యెహోవా యందు భయభక్తులు గల వారు కొనియాడబడతారండి. దేవుని నామమున మహిమకులుగాక. ఇంకా మనం చూస్తే ఆ తీవ్రమైన ఆ తీవ్రమైన వేడి అంతగా ఉన్నంత వరకు సైనికులు వెళ్ళేసరికి సైనికులకు కూడా అది కాల్ చేసిందటండి. అంత వేడిగా ఉందట ఆ భయంకర అగ్నిగుండం. ప్రైజ్ ది లార్డ్. వారిని అగ్నిగుండంలో పడదోయటకు అతడు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అన్నారంటే వీళ్ళు, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ప్రార్థన చేసుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు షడ్రక్ నువ్వు ప్రార్థన చేసుకున్నావా? మెషక్ నువ్వు ప్రార్థన చేసుకున్నావా? అబేద్నెగో నువ్వు ప్రార్థన చేసావా అని అడుగుతున్నారంటాడు. ఏ టైంలో అండి?
అగ్నిగుండంలో పడేస్తుంటే వీళ్ళ మాటలు ఎలాగ ఉన్నాయి? వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు గుర్తు రావట్లేదండి. ఏది గుర్తు రావట్లేదు. వాళ్ళకి ఏం గుర్తు వస్తుందంటే, ప్రార్థన చేసుకున్నామా? నువ్వు ప్రే చేసుకునే ఎవరు ఉదయకాలంలో? మనం ఎవరైనా పక్క వాళ్ళని ఈరోజు ప్రార్థన చేసుకున్నామని అడుగుతున్నామా? అసలు మనం నువ్వు చేసుకోవట్లేదు కాబట్టి. ఏమండి, అసలు మీకు తెలిసి ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకుని బైబిల్ చెప్తుందండి. అలా తినకుండా, ప్రార్థన చేయకుండా తింటే దాన్ని దేవుడే గద్దిస్తున్నాడు. ఆ మాట, ఆ వాక్యం మీకు చూపిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది పేరు. ప్రార్థన చేయకుండా ఆహారం మింగవని చెప్పి ఆయన ఖండిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఈ వాక్య భాగం మనం చూస్తున్నాం. చాలా సందర్భాలు రాయబడింది అది. అంటే ఆహారం మింగవారిని ఖండిస్తా ఉన్నాడు. చదువుదామా? 14వ అధ్యాయం 4వ వచనమండి. కీర్తనలు 14:4 వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను, అంటే ఏమంటాడు ఇక్కడ? యెహోవాకు ప్రార్థన చేయకపోతే దేవుడు ఆయన సిగ్గుపరుస్తా ఉన్నాడండి. ఇక్కడ చాలా ప్రార్థన ప్రాముఖ్యమండి. మన నిన్న ఉదయం 10 గంటల నుంచి మనం 5:30 వరకు ఇక్కడే దేవుని మందిలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ఉపవాసం ఉండే ప్రార్థన చేసుకున్నాం. చాలా అద్భుతంగా దేవునితో ఒక దినం గడపడం అద్భుతంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. అలా మనము ప్రతి దానిపైన ప్రార్థనపై ఆధారపడాలి. బయటికి వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, డ్యూటీకి వస్తున్నప్పుడు, లేక నువ్వు ఏ పని మీద వెళ్తున్నప్పటికీ ప్రార్థన చేసుకుని తిరిగి రావటం, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపటికి వచ్చినప్పుడు దీవించబడతావు చెప్పబడుతుంది పేర. ప్రార్థన చాలా గొప్ప కార్యం, శక్తివంతమైన ఆయుధం అండి అది. దేవునికి స్తుతి కలుగాక. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఆ సమయంలో? నీవు ప్రార్థన చేయొచ్చున్నావని, నిశ్చయతను కలిగి ఉన్నావా అని షడ్రకు అడుగుగా నేను వినగలుచున్నాను. అవును, ఇప్పుడు అది సరి అని నేను నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం కలిగాక. సైనికులు వాళ్ళు తీసుకెళ్తుంటే వీళ్ళు ఏం ఆడుకున్నారు? మనం ఈ ఉదయకాలంలో షడ్రకు ప్రార్థన చేసావా, మెషకు ప్రార్థన చేసావా అని వారు ఒకరు మాట్లాడుకుంటే సైనికులకి ఎలా ఉందంటే వారికి అపహాసంగా ఉందట అండి. వీళ్ళు చనిపోడకపోతుంటే, అగ్నిలో వేస్తుంటే వీళ్ళు ఇంకా దేవుని పట్టుకు వేడుతున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు అపహాసం చేస్తున్నారటండి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. వారికి కొన్ని అడుగులు వేసుకుంటూ వారు వీరిని తీవ్రమైన అగ్నిలోనికి వారిని తోసివేసిరి. ఎవరైతే తీసుకెళ్ళి ఆ తీవ్రమైన అగ్నిలో తోసేశారో ఆ సైనికులు కూడా అగ్నితో కాల్చబడ్డారండి. అంత వేడిమిగా ఉంది, అంత భయంకర వేడి. పైన ఆకాశం అంతా ఎర్రబడిపోయిందంట. చుట్టుపక్కలంతా ఆ సెగ చాలా భయంకరంగా ఉందంట అండి. అలాంటి భయంకర స్థలంలోనికి తీసుకెళ్ళి అగ్నిగులో పడేసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మీకు తెలుసా అండి, దేవుడికి మహిమ కలుగాక, లుక్ అప్ దేర్ ఇన్ హెవెన్, అక్కడ పరలోకం వైపు చూడండి ప్రవక్త అంటున్నాడండి. ఇక్కడేమో వాళ్ళు అగ్నిగులో పడేసినప్పుడు మనం పైకి చూడాలి ఒకసారి అంటండి. పైన ఆయన ఏం చేస్తాడు తెలుసండి? దేవుడు ఊరుకు లేడట. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ పరలోకంలో మనం చూసినట్లయితే మొదట ఈ భాగములో వాళ్ళు అగ్నిలో పడేశారు. 8వ పాయింట్ ఏం చెప్తుందంటే, ఏదైనా కార్యం భూమి మీద జరుగుతున్న ప్రతిసారి అక్కడ పరలోకంలో కూడా ఏదో కార్యం జరుగును అన్నాడండి. భూమి మీద ఏది జరుగుతున్నా సరే దేవునికి సంబంధించిందండి. దేవునికి సంబంధించిన సాక్ష్యం కావచ్చు, దేవునికి సంబంధించిన స్వస్థత కార్యం కావచ్చు, దేవునికి సంబంధించిన సువార్త కూడా కావచ్చు, దేవునికి సంబంధించిన ఒక స్తుతి కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. పరలోక సంబంధంగా నీవు భూమి మీద ఉన్నప్పుడు దేవునికి సంబంధించిన ఏ కార్యం భూమి మీద జరుగుతున్నా, ఏదైనా కార్యం భూమి మీద జరుగుతున్న ప్రతిసారి అక్కడ పరలోకంలో కూడా ఏదో కార్యం జరుగుచుండునటండి. ప్రైజ్ గాడ్. ఒక విశ్వాసి తన మరణంలోనికి వెళ్ళుట భయంకరమైన దృశ్యం ఇక్కడ ఉన్నది. ఒక విశ్వాసి అగ్నిగుణంలో, లేకపోతే రాజు చేసినటువంటి నెబుకద్నెజరు ఇచ్చినటువంటి ఆ బబులోను దేశంలో అగ్నిగుణంలో త్రోయటం అనేది ఒక మరణకరమైన కార్యం.
ఒక మరణకరమైన దృశ్యం అది. అయితే మన కెమెరాలు పరలోకం వైపు తిప్పమంటున్నాడు ప్రవక్త అండి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఇక్కడ అగ్నిగుండంలో పెట్టిన గురిని ఒక్కసారి ఈ టైంలో దేవుడు ఏం చేస్తున్నాడని ఆలోచించాలట. అంటే దీని అర్థం ఏంటంటే, మీ శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, లేక నింద వచ్చింది, లేక వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే మనం మన మన పరిస్థితుల వైపే చూస్తామండి. ఎవరైనా అంతే. కానీ బైబిల్ చెప్తుంది వాగ్దానం వైపు చూడాలండి. మనం వాగ్దానం వైపు చూడాలి. ఎలా అంటే, ఇశ్రాయేల్ అందరూ బయటకు వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి మధ్యలో వారికి శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. అవునండి. ఆ టైంలో వారు ఏం చేస్తారంటే, వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు పరిస్థితుల వైపే చూశారట వాళ్ళు. కానీ అక్కడ కొందరు మాత్రము, అంటే యెహోషువ, కాలేబు లాంటి వారు మాత్రము వాగ్దాన దేశం చూశారట. పరిస్థితులు ఎలా చూశారంటే, వారు దారి మర్చుకొచ్చిన తర్వాత మోషే వారిని ఏం చేశారంటే, కొంచెం దూరమే ఉంది, ఇక మనకి వారి మధ్య యోర్దాన్ నది మాత్రమే ఉంది, మీరు యోర్దాన్ నది దాటి వెళ్ళి దేవుడు చెప్పినట్టుగా ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉందేమో చూసారని చెప్పాడు. 12 మంది పంపించాడు. 12 గోత్రాలకి 12 మంది పంపించాడు. ఈ 12 మంది వెళ్ళి, ఏమండి, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ యెరూషలేం దేవుడిచ్చిన వాగ్దాన దేశం సారవంతమైన భూమి అండి. అక్కడ గోధులు బాగా పడతాయి. పోబోతున్న దేశానికి ఆ దేశంలో ఫలాలు ఇవి. అక్కడ అద్భుతంగా ఉన్నది. ఆ దేశం సారవంతమైన భూమి, దాని ఫలములు ఇవిగా అని చెప్పి ఒక నమూనా ఇచ్చారన్నమాట. అంటే అడ్వాన్స్గా ఇచ్చారు. మరి తినండ్రా బాబు, రాబోయే తరంలో మనం అక్కడికి వెళ్ళి ఆ దేశంలో తినబోతున్నాం అని చెప్పారు. వాళ్ళు దాన్ని తిన్నారు కూడా. దాంట్లో 10 మంది ఏం చెప్పారంటే, ఇది చెబుతూ, వీడితో పాటు అక్కడ నెఫీలను చూసాం మేము, వారు చాలా ఎత్తుగా ఉన్నారు, వారి ప్రాకారాలు చాలా బలముగా ఉన్నాయి, మనము జయించలేం, మనము వెళ్ళలేం. మనము ఎలా ఉన్నామంటే, మేము చూసుకుంటే వాళ్ళ దృష్టికి మేము మిడతలా కనిపించాం, వాళ్ళు పెద్ద రాక్షసులు కనిపించారు. కాబట్టి మనకి వల్ల కాదు అని 10 మంది, 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెలియజేశారండి. ఆ చెడ్డ సమాచారం వల్ల మొత్తం 20 లక్షల మంది డిస్టర్బెన్స్ అయిపోయారు అన్నమాట. వీళ్ళకి భయం పట్టుకుంది. ఇక వీళ్ళు చెప్పిన సమాచారం మనం సాధారణ ఏం చూస్తాం, ఎక్కువ సంఖ్య సాక్ష్యాన్ని చూస్తాం మనం. ఇక్కడ 2 మాత్రమే ఉన్నారు, యెహోషువ, కాలేబులు. ఇదంతా, ఈ కార్యమంతా మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. చాలా సందర్భాల్లో పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది ఈ కార్యం అంతా కూడా. వీళ్ళు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు బాగానే ఉంది, వచ్చిన తర్వాత వారు చెప్పారు, ఫలాలు ఇచ్చారు, తిన్నారు, బాగుందని చెప్పారు. దాంతోపాటు వారు చెప్పిన బలహీన మాట ఏంటంటే, మన దేశాన్ని జయించలేం. దానికి డిస్టర్బెన్స్ అయిపోయి మొత్తం అందరూ కూడా బట్టలు చింపుకొని గోల చేసి రాళ్ళు ఎత్తేసరికి అక్కడ యెహోషువ, కాలేబులు అంటారు, ఆ జనాన్ని ఆపి, అయ్యా దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ మాట చదవని పేర, అది మంచి పాయింట్. సంఖ్యాకాండము చదువుడమ్మా.
13వ అధ్యాయంలో వారి సమాచారం చెడ్డగా చెప్పినట్టు ఉంటుంది. 37వ వచనంలో. తర్వాత 14వ అధ్యాయంకి వచ్చేసరికి వారు మొదటి వచనంలో ఏడుస్తున్నారు ఎలుగెత్తి. సమాచారం 13లో విన్నారు, 14 ఎలుగెత్తి ఏడిచారు. అంటే చచ్చిపోతున్నామని. ఎంత బాధపడుతున్నారండి వాళ్ళు. తర్వాత చదవమా. 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము చూచిన దేశము మిక్కిలి మంచిది. ఇది పాయింట్ అండి. యెహోవా మన యందు ఆనందించినడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని వీళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అసలు మీరు భయపడకండి, తొందరపడకండి. అందరూ తొందరపడుతుంటే, అందరూ భయపడుతుంటే, ఇద్దరు వ్యక్తులు మాత్రమే తమ బట్టలు చెంపుకొని సైన్యం మీద నిలబడి, లేదు మేము చూసిన దేశం మిక్కిలి మంచిది, శ్రేష్టమైంది, భయపడకండి అని చెప్పుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. 8వ వచనం చూడండి. యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకొడి, ఆ దేశ ప్రజలకు బయటపడకొడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఏ మాట చెప్పారండి వాళ్ళు? యెహోవా మనకు తోడై ఉన్నారు. యెహోవా మనకు తోడై ఉంటే యుద్ధం చేసేది ఎవరు? యెహోవాయే. కాబట్టి మనకి ఆయన తోడుగా ఉన్నాడు, భయపడకడని వీళ్ళిద్దరూ చాలా కష్టపడి ఆ సైన్యాన్ని చల్లార్చారండి. అప్పుడు దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు దాన్ని పైనుంచి చూశాడు. ఎలాంటి గొప్ప సాక్ష్యం ఇచ్చారండి వాళ్ళు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, భయపడకండి, అసలే మన శత్రువుల దేశాన్ని మనం స్వాధీనపరచుకోగలుగుతాం అని ఆ 20 లక్షల మందిని 2 మంది బాగా బలపరిచారంటండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. చూడండి ఎంత బాగా చెప్పారంటే వాళ్ళు, భయపడకండి, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం వైపు వీళ్ళు చూశారు తప్ప పరిస్థితుల వైపు చూడలేదండి. ఇక్కడ అగ్ని గుండా వెళ్తున్న వారు కూడా అగ్ని వైపు చూడలేదు, కానీ వాగ్దానం వైపు చూస్తున్నారని వాళ్ళు. నేను విడవను ఎడబాయను అని. దేవునికి మహిమ కలుగాక. శ్రమలలో దేవుడు తోడుగా ఉంటాడని మీకు తెలుసా? ఇరుకులో విశాలతను కలిగేసేవాడు ఎవరు తెలుసా అండి? ఆయనే. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది నేను చెప్పట్లేదు, దావీదు కీర్తన 2వ అధ్యాయంలో చూస్తే దావీదు అనుభవంతో చెప్పిన మాట అండి అది. తన అనుభవం అంతట్లో చెప్పిన మాట. ప్రభు నామమున మహిమ కలుగాక. చూడండి 4వ అధ్యాయం, క్షమించండి, మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము, ఇరుకులో నాకు విశాలతను కలగచేయవాడవు నీవే. ఇరుకులో నుంచి, ఇప్పుడు ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండం అనే భయంకరమైన ఇరుకులో ఉన్నారు, ఇరికించబడ్డారు. వాళ్ళు తమ శత్రు చేత వారు ఇరికించబడ్డారు. కేవలము యెహోవాను మాత్రమే ప్రార్థించినందుకు అక్కడ కొంతమంది పగబెట్టి వీళ్ళని ఖచ్చితంగా తీసుకువెళ్ళి ఏం చేయాలి? అగ్నిలో వేసేయాలి అంటాం కదా, ఏ పేడ వదిలిపోవాలని. అంటే ఈ ముగ్గురు ఎలా ఉన్నారంటే అక్కడ మంచి సాక్ష్యం ఉంది వారికి. వాళ్ళు తమ దేవుని తప్ప దేవుని ఆరాధించలేక, అంతేకాదు దేనికి భయపడరు వాళ్ళు, అంతేకాదు అపవిత్రపరచుకోలేదు వారి శరీరాలు. మద్యముతో కానీ రాజభోజనంతో కానీ ఏమంటే లోక సంబంధ కార్యాలతో కానీ వారి పవిత్ర జీవితాన్ని పాడు చేసుకోలేదండి. మీకు తెలుసా? చుట్ట, బీడి, సిగరెట్ క్రైస్తవుడు ఎన్నడూ కూడా దాని జోలికి వెళ్ళకూడదండి. అలాగే మద్యపానీయులు దాని జోలికి వెళ్ళకూడదు క్రైస్తవుడు. ఇక 3వది వ్యభిచారమైన కార్యంగా పోకూడదు ఎప్పుడు కూడా. వేరే స్త్రీని లేక వేరే పురుషుడు ఒక స్త్రీని కానీ స్త్రీ ఒక పురుషుని కానీ ఎన్నడూ కూడా ఏ విధంగా కూడా అక్రమ సంబంధంతో కానీ వ్యభిచార కార్యం కానీ నీ భార్యను తప్ప నీ భర్తను తప్ప వేరే పురుషుడు తాకినట్లయితే వేరే వ్యక్తిని తాకినట్లయితే దేవుడు దాన్ని లెక్కలో తీసుకుంటున్నాడు. దేవుడు విగ్రహము ఆరాధన చేసినప్పుడును వ్యభిచరించినప్పుడును రెండింటికి కోపడిన సందర్భాలు పాత నిబంధనలో అనేక మార్లు కనిపిస్తాయి మనకి అండి. వారు వెళ్ళి మోయాబీలతో కలుసుకుని వారు ఏం చేశారంటే విగ్రహానికి పూజ చేశారు, విగ్రహాన్ని వారు ఆరాధించారు. అవునండి, విగ్రహాన్ని వారు ఆరాధించినప్పుడు స్తుతించినప్పుడు ఆ మత్తులే ఆ ఆహారం తిని వారితో వ్యభిచారం చేశారట. మోయాబీలు కేవలం అక్కడ తిని ఆ పండగకు వెళ్ళి
వారు తిని వచ్చేయకుండా వారు తిని ఆ స్త్రీలతో కలుసుకుని వ్యభిచరించారట వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అపవిత్రపరచబడిందండి. దేవుడు వచ్చి ఉగ్రత చూపించాడు. వ్యభిచార కార్యం ఒకటిని, విగ్రహాలు ఒకటిని, దేవునికి వ్యతిరేకమైన దేన్ని దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని నన్ను మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పొచ్చా? హల్లెలూయా. అంటే ఇక్కడ యెహోషువ కాలేబులు శ్రమల్లో కష్టాల్లో కూడా వారు గట్టిగా నిలబడి దేని వైపు చూశారని చెప్తున్నారంటే వాగ్దానం వైపు చూశారు. దేవుడు మనకు దాన్ని ఇస్తానని చెప్పాడు, ఇస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, భయపడకండి అని ఆ సైన్యం అంతా నిలబడ్డారు పేరు. దేవుడు వారికి మంచి సాక్ష్యం ఇచ్చాడు. వీళ్ళ పిల్లలకి ఆ దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఎవరు వాక్య పక్షం నిలబెడతారో, ఎవరు పరలోక పక్షం నిలబెడతారో, ఎవరైతే రోషంగా దేవునికి నిలబెడతారో దేవుని పరలోక సైన్యం అతని కోసం నిలబడుతుందండి. దేవునికి మహిమ కలుగాక. మరి రాజీ పడకూడదు. వారితో పాటు యెహోషువ కలిసిపోలేదండి. అరే ఎక్కువ సంఖ్య అట్టే ఉంది కదా, మనం ఏం చేస్తాంలే అని బలహీన మాట్లాడలేదు. కానీ యెహోషువ కాలేబులు మాత్రం సైన్యం చూడలేదు, చెడ్డ సమాచారం చూడలేదు. వారు ఆ దేశంకి వెళ్ళినప్పుడు కూడా నీఫీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వారు ధైర్యం ఏం తెలుసా, దేవుడు వారికి తోడుగా ఉంటాడు, యుద్ధం యెహోవా చేస్తాడని వారు ఎరుగున్నారు కాబట్టి ధైర్యంగా చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ సాక్ష్యం ఇచ్చినప్పుడు నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ వస్తాయి. సాక్ష్యం అంటే నిజమైన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏంటో, నిజమైన దాన్ని సాక్ష్యం ఇచ్చినప్పుడు కంటితో చూసింది, చెవితో విన్న దాన్ని ఎలాగైతే కోర్టు అంగీకరిస్తుందో అలాగే దేవుని కోర్టు కూడా అంగీకరిస్తుంది. నువ్వు చెవితోనూ కంటితో చూసింది. అందుకే ఆ శిష్యులు ఏమన్నారంటే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని సాక్ష్యం ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ఇశ్రాయేలు బాలును, ఎబ్రీ బాలును, ఈ ముగ్గురిని షడ్రక్ మెషక్ అబేద్నెగోని కట్టి అగ్నిలో పడేసిన సమయం అండి. అగ్నిలో పడేసిన సమయంలో 9వ పాయింట్కి వస్తున్నాను. అక్కడ పరలోకం వైపు చూడండి. లుక్ అప్ దేర్ ఇన్ హెవెన్. దూత వచ్చి అడుగుతుందట. అది గాబ్రియల్ దూత అంటున్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా దూతలు కూడా సేవ చేస్తారు దేవునికి. గాబ్రియల్ దూత ఏ పరిచయం చేస్తుంది? పరలోకం నుంచి వర్తమానం తీసుకొస్తుంది. మైకేల్ దూత ఏం చేస్తుంది? యుద్ధం చేస్తూ ఉంది. ఇంకో దూత ఉంది మాసపత్ర. ప్రైజ్ ది లార్డ్. అంటే నీరుని చేదుగా మార్చేది. ఇలా ఎన్నో దూతలు ఆయన దగ్గర ఉన్నాయండి. ఒక్కసారి పరలోకం వైపు చూస్తే ఈ అగ్నిగుండంలో పడే టైంలో ప్రవక్త, ఈ కాల ప్రవక్త అన్నాడు, ఈ మెసేజ్ చెప్తున్న వ్యక్తి అన్నాడు, పైకి చూడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని సింహాసనం దేవుడు కూర్చున్నాడట. ఈ వార్త వచ్చిందట, అయ్యా బబులోను దేశంలో నీపై ఆధారపడిన వారు, నీ విశ్వాసులు, నీ కుమారులు, నీ వాక్యపక్ష నిలబడిన వారు శోధించబడతా ఉన్నారు. వారిని కట్టి అగ్నిలో వేయబోతున్నారయ్యా. నేను వెళ్ళి వారిని విడిపించమంటారు అడిగారట. ఒక దూత చిన్న చేతితో ఖడ్గం పట్టుకుని, ప్రభువా నేను గాబ్రియేలును, ప్రైజ్ ది లార్డ్, లేదా నేను మిఖాయేలును, ప్రైజ్ ది లార్డ్ అని ఒక దూత చెప్పుట నేను వినుచున్నాను. నీవు నన్ను సృష్టించిన దినం మొదలుకొని నేను నీ కుడి పక్కన నిలబడి ఉంటిని. ఆ దూత చెప్తుంది అక్కడ, నీవు నాకు చేయమని చెప్పిన ప్రతి దానిని నేను చేసి ముగించితిని. ఈ ఉదయమున ఇదిగో నీ సాక్షిని చూచితివా అని ఒక దూత దేవుని అడుగుతుందంటండి. కింద ఏం జరుగుతుంది? ఇక్కడ ఆ ముగ్గురు సాక్షుల్ని అగ్నిలో పడేస్తున్నప్పుడు పరలోకంలో దూతలు లైన్గా వచ్చి అడుగుతున్నాయట, ప్రభువా నేను వెళ్ళవచ్చా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఆ సాక్షుల వైపు చూచితివా? వారు ఆ ముగ్గురు సాక్షులను దహించుటకు సిద్ధంగా ఉన్నారు అని వారు చెప్పుచుండెను. రాత్రంతా నేను వారిని గమనించుచుండిని అని ఆయన చెప్పుచున్నాడట. అంటే రాత్రంతా గమనించాడా? ఎగ్జాక్ట్లీ. పగలంతా గమనిస్తున్నాడా? ఎగ్జాక్ట్లీ. దేవుడు నిద్రపోడండి. ఆయన కొనుకోడు, నిద్రపోడు. ఎవరు? యెహోవా ఉన్నటువంటి దేవుడు. ఆ యెహోవా యేసుక్రీస్తుకు వచ్చినాడు మాత్రం అమరంలో నిద్రపోయాడు. శరీరంలో ఉన్నప్పుడు నిద్రపోయాడు, శరీరంలో లేనప్పుడు మాత్రం దేవుడు నిద్రపోడు. ఎందుకంటే ఈరోజు చాలామంది వాదన ఏంటంటే, అదిగో యెహోవా నిద్రపోడు కాదా, ఇక్కడ యేసు దేవుడైతే ఎందుకు నిద్రపోతున్నాడని ఒక ప్రశ్న వేస్తారు. పాత నిబంధనలో యెహోవా అలయుడు రాయబడింది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అలసిపోయిన రాయబడింది. తెలుసా మీకు? పాత నిబంధనలో యెహోవా ఆకలి కొనుడు రాయబడింది,
కొత్త నిబంధనలో యేసు ప్రభు అంజూరపు వైపు చూసి ఆకలి గురించి రాయబడింది. ఈ రెండు తేడా చేసుకున్న వాదించే వాళ్ళు బయట, ఇదిగో యేసు ప్రభు ఇక్కడ దేవుడైతే అసలు దేవుడికి ఆకలి అయ్యేది కదా, ఇక్కడ దేవుడైతే ఆకలి ఎందుకు వేస్తుంది, దేవుడు నిద్రపోడు కదా, ఇక్కడ నిద్రపోతున్నాడు ఏంటి, దేవుడు ఇక్కడ ఇది ఎలా ఉన్నాడేంటి, బలహీనపరచబడ్డాడేంటి, దేవుడు అక్కడ ఏడుస్తుండేంటి. సరే, ఈ కార్యాలు తీసుకున్నారండి. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఆ యెహోవాగున్న దేవుడు అలా ఉన్నాడు. ఆ యెహోవా దేవుడు మానవ పాపాల కోసం శరీరరీతిగా వచ్చినప్పుడు, కృపా సత్యంపుడుగా శరీరధారిగా వచ్చినప్పుడు, ఆయనలో ఒక మానవ బలహీనతలు ఉన్నట్టుగా ఉన్న ఆయన కూడా ఏడ్చాడండి. ఆయన కూడా ఆకలిగా ఉన్నాడు, ఆయన కూడా అతృతపడ్డాడు, ఆయన కూడా అలసిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కూడా అలసిపోయాడు. ఇంకా చెప్పండి, ఆయన కూడా నిద్రపోయాడు కూడా. ఈ తీసుకుని చాలామంది అంటారు, మీకు తెలుసా, ఆయన ఎక్కడైతే అలసిపోయి నిద్రపోయాడో అక్కడే సముద్రాన్ని గడ్డించిన దేవుడిగా ఉన్నాడు. కాయిన్ ఓ పక్కే చూస్తున్నారు వాళ్ళు, కానీ కాయిన్కి ఇంకో పక్క కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడైతే ఆకలిగా ఉన్నాడో ఆ చెట్టు మీద ఆజ్ఞాపించాడు, ఇకపై కాయలు కాయకుందువు గాక అని చెప్పాడండి. ఒక మానవుడు కాయలు చెట్టుకు పోయి ఇక కాయకుందువు గాక చెప్పించగలడా? చేతబడి పెట్టకుండా, మంత్రాలు లేకుండా, నోటి మాటతోటి. చేతబడితో చెట్లను చంపేస్తారు తెలిసి మీకు ఆ విషయం. మంత్రాలతో చంపేస్తారు. ఇక్కడ యేసు మంత్రాలు చేశాడా? లేదు, ఆజ్ఞాపించాడండి, ఇకపై కాయకుందువు. అంటే ఆకలిగా ఉన్న దేవుడు ఒకవైపు మానవుడిగా ఉన్నాడు, ఇంకోవైపు దేవుడిగా ఉన్నాడు. ఎక్కడైతే అలసిపోయాడో, ఎక్కడైతే ఏడ్చాడో, కన్నీళ్ళు కార్చాడో, అదే స్థలంలో ఒక మానవుడిగా ఒక స్వభావం, మానవ స్వభావం ఉంది, ఇంకో స్వభావం దేవుని స్వభావం ఉంది. లేచి ఆయన ఏమంటే, లాజరు బయటికి రమ్మని పిలిచాడండి. నువ్వు పోయి సమాధితో అడిగెళ్ళి, అమ్మ లేచి వచ్చేయమంటే లేచి వచ్చేస్తారు వాళ్ళు? భూమి మీద ఏ మానవుడైనా చేయగలడా? పని చేయగలడా? దేవునికి స్తోత్రం కలిగాక. ఏ మానవుడైనా సముద్రం మీద నడవగలడా? కానీ యేసు నడిచాడు సముద్రం మీద. ఏ మానవుడైనా వేరే పాపాలు క్షమించగలడా? తానే ఒక పాపై ఉన్నాడు. నువ్వే పుట్టుకతో పాపై ఉన్నావు, ఇంకొని క్షమించడం ఏంటి? కానీ ఆయన అంటాడు, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అన్నాడు. అంటే మిగతా వాళ్ళందరికీ పాపం ఉంది, ఆయన ఒక్కడికే పాపం లేదని రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడైతే నిద్రపోతున్నాడో గద్దించాడు, ఎక్కడైతే ఆకలిగా ఉన్నాడో దాన్ని ఆజ్ఞాపించాడు, ఎక్కడైతే ఏడ్చాడో అక్కడ సమాధి నుంచి ఒక లాజను పైకి లేపాడండి ఆయన. కాబట్టి ఆయన ఎవరంటే, పాత నిబంధన యెహోవా దేవుడే కొత్త నిబంధన యేసుక్రీస్తుగా ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే వాక్యము లోగస్ శరీరధార అయిందంటాడు. వాక్యమైన దేవుడు, ఆ ఆత్మ రక్తమాంసము దిగి వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. పాత నిబంధనలో ఇంకా ఆత్మగా ఉండి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఆయన కోసం సాక్షులుగా ఉన్న వారి వైపు చూస్తున్నప్పుడు, దూతలు వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన అన్నాడట, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలిగాక, నేను ఆ దృశ్యమునే మార్చివేదన దూత వచ్చిందంట. దూత అన్నదట, నేను వెళ్ళి మొత్తం ఆ దృశ్యాన్ని మార్చేస్తా. ఏ విధంగా చేస్తావు అని అడిగాడట. నేను బబులోను దేశాన్ని నీళ్ళతో మొత్తం ఏం చేస్తాను? నాశనం చేస్తాను. ఎవరు నువ్వంటే, నేను మాస్పత్రిని. అంటే ఏం చేస్తాను? మొత్తం నీళ్ళతో మొత్తం నోహు దినాల్లో నేనే నీళ్లు రప్పించిన దూతని. నువ్వు ఆజ్ఞాపించగా ఆ పని చేసి పెట్టాను. ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తే బబులోను దేశం పోయి నీ బలాన్ని అగ్ని చల్లేస్తాను నీళ్ళ ద్వారా అని చెప్తుందట. ప్రైజ్ ది లార్డ్. ఆ దూతలు అన్నాయంట, అయ్యా నువ్వు చూస్తున్నావా అన్నాడు. నేను రాత్రి అంతా చూస్తున్నాను. అంటే చూస్తే ఏం చేస్తాడంటే ఆయన? చెల్లి కట్టుకున్నాడా? మరి ఆయన పట్టించుకోవట్లేదంటే ఆయన. చాలామంది శోధనలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు అంటుంటారు. దేవుడు వైపు చూడట్లేదు. ఇంత ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన వినట్లేదు, అసలు దేవుడు అడిగింది మాకు ఇవ్వట్లేదు అంటూ ఉంటారు. మరి దేవుడు ఏం చేస్తాడు సార్? దేవుడు కూడా కనిపెడతా ఉన్నాడు. దేవుడు కూడా కనిపెడతాడు. మొదటి నుంచి అంతం వరకు చివరి దాకా నువ్వు ఎలా నిలబడతావో కూడా దేవుడు కనిపెడుతున్నాడు. ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోల పరిస్థితి కూడా ఏం తెలుసా అండి? అంతము నుండి చివరి దాకా అగ్నిగుండంలో పడేసే వరకు కూడా దేవుడు వారిని అసలు చూస్తున్నాడు తప్ప ఏ విధంగా సాయం చేయట్లేదండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. చూడండి, అక్కడ రెండవ దూత వచ్చింది. రెండవ దూత పేరే మాచిపత్రి. ఆ గొప్ప బలిష్ఠమైన దూత వచ్చాడదంట. ఎడమవైపున వచ్చి చూశాడట. అయ్యా, అతనికి జలంపైన అధికారం ఉందట, నీళ్ళపైన అధికారం ఉన్న దూతెత్తడు. ఆయన వచ్చాడంట సాగిలిపడి, ప్రభువా, క్రిందనున్న ఆ సాక్షులను అనగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చూచితివా? ఈ ఉదయమున వారిని ఎందుకొరకు వారు దహించుటకు సిద్ధంగా ఉన్నారు?
వారు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చారు కనుక అక్కడ దహించక సిద్ధంగా ఉన్నారు. నన్ను క్రిందికి పంపినట్లయితే, నువ్వు అనుమతిస్తే బబులోను దేశం అంతటిని నీళ్ళతో మొత్తం ఏం చేస్తాను, తుడిచిపెట్టేస్తా అంటున్నాడు. నీవు నాకు తాళపు చెవి ఇచ్చి ఉన్నావు, దూత అంటుంది. ప్రైజ్ ది లార్డ్. జలపైమ కాలం ముందు నేను ఏం చేశానంటే వరద తీసుకొచ్చి నీళ్ళతో నాశనం చేసిన దూత నేనే అని దేవుని చెప్తుందట. ఆయన అన్నట, ఓ ఆ కార్యం చేసి నువ్వే కదా, రైట్, ఓకే, పర్లేదు, నువ్వు ఆ కార్యం చేయగలవు, ఇప్పుడు పంపించినా నువ్వు ఆ పని చేయగలవు, కానీ ఇప్పుడు వద్దన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అవును మాచబత్రి, అది నిజం, నీవు దాన్ని చేయగలవు, నీవు దాన్ని చేయగలవని నాకు తెలియను, అయితే నేను నిన్ను వెళ్ళనివ్వను. వెళ్తాండ్రా బాబు అంటుంటే దూతలు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎంత కఠినోడు దేవుడు కదా, ఎంత దూతలు కూడా సాయం చేస్తుంటే సాయం చేయట్లేదు, సాయం చేయట్లేదు. ఆయన దూతలు కూడా సాయపడదా ఉంటు అంటే దూతలకే జాలేసింది చెప్పాలంటే. ఏమని? ఆయన కోసం నిలబడి అగ్ని గుండా పరీక్షించబడి చివరికి అగ్నిలో వారు వేయబడుతున్నారని దూతలే తొందరపడుతున్నాడు అక్కడ, ఆయన తొందరపడలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఒకసారి ఆలోచించండి ఆ కోణంలో. అప్పుడు దూతలే బెస్ట్ ఏమో అని దేవుడు మార్చేద్దరు కొందరు. మన మధ్యకాలం ఒక ఆవిడికి వాక్యం చెప్పినప్పుడు చాలా కాలం తర్వాత వచ్చింది, కొంతకాలం ఉన్నారన్నమాట. తర్వాత మళ్ళీ విగ్రహానికి వెళ్ళిపోయింది అనమాట. ఏమ్మా అంటే, నాకు చాలా కష్టాలు వచ్చేసాయండి, అందుకే నేను వచ్చేసాను అన్నదాన్ని. అంటే కష్టాలు వచ్చాయని యేసు విడిచిపెట్టేస్తారు కొందరు, నష్టాలు వచ్చాయని విడిచిపెట్టేస్తూ ఉంటారు. డబ్బు లేదనో, సంపాదన లేదనో, ఆరోగ్యం స్వస్థత లేదో విడిచిపెట్టేస్తుంటారు. మీకు తెలుసా బైబిల్లో స్వస్థత లేకుండా చనిపోయిన వ్యక్తి ఉన్నాడండి కొత్త నిబంధనలో. అతని పేరు లాజరు. అతని కుక్కలు వచ్చి నాకే ఆ కురుపులు కూడా ఏమొస్తుందంటే భయంకరంగా రసం కారుతూ ఉంది, కానీ రొట్టెలు తింటూ ఉన్నాడు, అనాదిగా ఉన్నాడు. ఆ ధనవంతి తింట పడే రొట్టెలు తింటూ బతుకుతూ ఉన్నాడు, కానీ అతనికి స్వస్థ ఉన్నదా చెప్పండి? అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని వీటిని అలాగే విడిచిపెడతాడేమో నన్ను ఎందుకు అనుకోకూడదు నువ్వు? అపోస్తలుడైన పౌలు అందరూ స్వస్థపరుస్తున్నాడు తెలుసా మీకు? చేతులేస్తే ప్రతి దెయ్యాలు పోతున్నాయి, చేతులేస్తే రోగాలు పోతున్నాయి, స్వస్థత జరుగుతూ ఉన్నాయి, కానీ ఆయన కంటి నుంచి నీరు కారుతూనే ఉందటండి. ఎప్పుడు నీరు కారుతూ ఉందట. ఎప్పటి నుంచి అంటే ఆ దమస్కా గేటు దగ్గర సూర్యుని కంటే గొప్ప వెలుగు చూశాడు యేసుక్రీస్తుని. ఆ వెలుక్కి తన కళ్ళు పోయాయి చెప్పాలంటే. దేవుడు మళ్ళా అతను కళ్ళు చూపించాడు, కానీ కంట్లోంచి నీరు అయితే కారుతుందన్నమాట. అందరికీ ప్రాణం చేస్తున్నాడండి, అందరూ స్వస్థపరచబడుతున్నారు, ఆ సేవకుడికి స్వస్థత లేదు. ఇది చూసి కొంతమంది ఏం చేస్తారంటే, అదిగో స్వస్థత మాకు వస్తుంది, ఆయనకి రావట్లేదు కాబట్టి ఆయన పాపం చేశాడు అని అనుకునే సందర్భాలు ఉన్నాయి. అనుకునేవాడు ఒకడున్నాడు బైబిల్లో, అతని పేరు దేమా. గుర్తుపెట్టుకోండి, అతని పేరు దేమా. ఈ దేమా అనే వ్యక్తి పౌలుతో ఉండి ఉండి 2 కారణాలు వెళ్ళిపోయాడట. మీరు చరిత్ర చదవండి, మీకు అర్థం, చరిత్ర చదవండి. 2 కారణాలు. పౌలు ఇంతమందికి ప్రార్థన చేస్తున్నా, స్వస్థ వస్తున్నా, ఆయనకంటే స్వస్థత రావట్లేదని అభ్యంతరపడ్డాడు. రెండోది, తన సంఘములో బోధించబడుతున్నప్పుడు సంఘ సభ్యులు చాలా ధనవంతులట, ఎంతో ఉన్నతమైన వారు. అడిగితే ఎన్నో బట్టలు, ఎన్నో కార్యాలు చేయగలరట. కానీ పౌలు ఎన్నడూ కూడా వారి నుంచి ఏది ఆశించలేదంటండి. పౌలుకి 2 బట్టలు ఉన్నాయటండి, 2 అంగీలు. ఒక అంగి ఉతుక్కునేవాడు, ఒక అంగి వేసుకునేవాడు, ఒక అంగి ఉతుక్కునేవాడు, ఒక అంగిని వేసుకునేవాడు. దీన్ని దగ్గరుండి చూసినవాడు దేమా అనే ఒక ధనవంతుడు ఆయన వెంబడిస్తున్నాడు, కానీ ఆయన ఉన్న బలహీనతలన్నీ చూస్తున్నాడు. అర్థమైంది మీకు పేరా? ఏంటి ఇక్కడ గొప్ప సంఘం ఉంది, సంఘాన్ని అడిగితే ఏదన్నా వారు కొత్త బట్టలే, కొత్త షూట్ ఇవ్వగలరు ఆయనకి. ఇదేంటి ఈయన ఇదే బట్టలు దబ్బుతున్నాడు, నేను ఇది రోజుకో డ్రెస్ వేస్తున్నానని దేమా తేలా చేసుకున్నాడు. నేనే బెటర్ అనిపించింది అతనికి. కానీ మీకు తెలుసా, దేవుడు దేమతో లేడు అక్కడ, దేవుడు ఇక్కడ సేవకునితో ఉన్నాడు, పౌలుతోటి. దేమా విడిచిపోయాడని పౌలు చెప్తున్నాడు. దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాను అని బైబిల్ చెప్తుంది పేర, పౌలు చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఆయన పట్టించుకోలేదు అనిపిస్తుంది, కానీ ఆయన చాలా పట్టించుకుంటున్నాడు. చిన్న మాట చెప్పిన, ఒక రోజున ఒక సేవకుడు, ఒక దైవజనుడు చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి సేవ చేస్తున్నాడు. చాలా మటుకి తను అన్నీ కోల్పోయాడు అనమాట, ఒంటరి అయిపోయాడు. చాలా బాధతో ఇబ్బంది పడుతూ ఏడుస్తూ అందరూ నన్ను విడిచిపెట్టేశారు. పిల్లలు, భార్య, కుటుంబం, సంఘ సభ్యులు, తను చేసిన పరివారం అంతా విడిచిపెట్టి ఒంటరి అయిపోయాడు. ఇప్పుడు
ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఏడుస్తూ సముద్రం ఎక్కువ పక్క నుంచి నడుస్తున్నాడు అనమాట. ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. సముద్రం పక్క నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు అనుకున్నాడట, అయ్యా చివరికి నన్ను కూడా నువ్వు విడిచిపెట్టేసావా అన్నాడట ఆయన. అందరూ విడిచిపెట్టేశారు నన్ను, చివరికి నువ్వు నన్ను కూడా విడిచిపెట్టేసావని బాధతో అడుగులు వేసుకుని వెళ్ళిపోతున్నాడట ఆయన. విన్నారు మీరు? వెనక్కి చూడన్నాడు దేవుడు అన్నట. చూస్తే ఏం కనిపిస్తాయి? పాదాలు కనిపిస్తాయి కదా. అవును చూశాను అన్నాడట. అవి నీ పాదాలు కాదు, నా పాదాలు. అంటే అర్థం ఏంటి? నేను ఎత్తుకుని నడిపిస్తున్నాను అంటే శోధనలో కూడా విడిచిపెట్టేవాడు కాడు. అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు ఎప్పుడు వస్తాయి సార్? నీతిగా బతికినప్పుడు అండోయ్. లోక సంబంధంగా జీవించిన వాడికి ఏ కష్టం నష్టాలు ఉండవు, నిందలు అవమానాలు ఉండవు. నీతి కోసము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నిజాయితీగా బతుకుతున్నప్పుడు, అబద్ధం ఆడకుండా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నిజంగా మనము క్రీస్తు కోసం జీవించినప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, పాపము జోలికి వెళ్ళకుండా ఉన్నప్పుడు, దేవుని కోసం జీవిస్తున్నప్పుడు నిందలు అవమానాలు బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్నాడు మత్తయి సువార్తలో, చెబుతారు ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము కలిపి చదువుకుందాం. నా నిమిత్తము, చూసారా? నా నిమిత్తము. ఒక చోట అయితే నా రాజ్య నిమిత్తం అంటాడు, ఒక చోట నా సువార్త నిమిత్తం అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నిమిత్తం అన్నా, ఆయన రాజ్య నిమిత్తమైనా, ఆయన సువార్త నిమిత్తమైనా. జనులు మిమ్మల్ని నిందించటం, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు దాన్ని, ఇదేంటండి, నిందిస్తే, హింసిస్తే, నీ మీద అబద్ధ సాక్ష్యం పలికితే ఏమన్నాడు ఆయన? ధనిలు అన్నాడా? ఆయనకి ఏమైనా పెచ్చబట్టింది అనుకున్నారా? ఆయన ఏమైనా ఎర్రి మాట్లాడుతాను అనుకున్నారా? లేదు. హింసించబడుతున్నా, నిందించబడుతున్నా మన మీద ఎవరన్నా అబద్ధ సాక్ష్యం పలికనుకోండి, నువ్వు చేయని నేరానికి నువ్వే చేసావన్నారు, నువ్వు చేయని తప్పుని నువ్వే చేసావన్నారు, నువ్వు భరించిన దాన్ని వారే నువ్వే చేసావు నీ మీద తోసేశారు, లేదా అబద్ధ సాక్ష్యం పలికారు. అప్పుడు ఎలా ఫీల్ అవుతాం మనం? ఎంత బాధపడతాం మనం? బాధపడమా? ఆయన ఏమంటున్నాడు? బాధపడకండి, ధన్యులు అంటున్నాడండి ఆయన. జీర్ణించుకోగలవా అంటున్నాను నేను. చదవండి. సంతోషించి ధన్యులు ఉంచాడు, సంతోషమంటాడు. ఎవడన్నా అబద్ధ సాక్షిని మీద పలికితే నువ్వు సంతోషించగలవా? చెప్పండి. సంతోషించలేవా? నువ్వు ఒప్పుకున్నాడండి. నువ్వమ్మా అస్సలే. అబద్ధ సాక్ష్యం పలికి నిందించి హింసిస్తే మీరు ఆ వ్యక్తిని ప్రేమించగలరా? ఏమండి, ప్రేమించగలరా? బట్ ప్రేమించాలి మనం. అదే క్రైస్తవ్యం. నీ శత్రువును ప్రేమించుడే క్రైస్తవ్యం. నీ శత్రువును ద్వేషించమని ఉంది పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో ఆయన ఏం చేసి ధర్మశాస్త్రాన్ని మార్చాడు, అంటే ధర్మశాస్త్రాన్ని ఇంకెక్కువ చేశాడు. అక్కడేమో చూసి పాపం చేస్తే తప్పు, ఇక్కడ చూస్తామే తప్పు అన్నాడండి. అక్కడ ఒక చెంప కొడితే 2 చెంపలు కొట్టుట, ఇక్కడేంటి ఇంకో చెంప కూడా ఇచ్చేయమన్నాడండి. ఇది గాంధీ గారి సిద్ధాంతం కాదండి. ఈ చెంప కొడితే ఈ చెంపేమని, అది యేసు సిద్ధాంతం. ఇది గాంధీ గారు వాడేసుకున్నారు ఈ వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక. విన్నారా? నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడేమో హింస. ఏమండి, ఆయన నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం కానీ, యేసుక్రీస్తు యొక్క నామ నిమిత్తము కానీ, సువార్త నిమిత్తము కానీ, లేకపోతే వాక్య నిమిత్తము కానీ నింద, హింస, చెడ్డ అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు మీరంటే ధన్యులు, సంతోషించండి, ఆనందించండి అన్నాడు. ఇలా చెప్పి ఇంకొక వారిని పరిచయం చేస్తున్నాడు కింద వచనంలో. పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించురీ. మీకంటే ముందుగా ప్రవక్తలు కూడా హింసించబడ్డారు, నిందించబడ్డారు, అవమానపరచబడ్డారు, పాతకాలంలో కట్టబడి అగ్నితో సందర్భాలు ఉన్నాయి. పాతకాలంలో భయంకరంగా క్రైస్తవుల్ని కట్టి ఆ యొక్క సింహ బోన్లో పడే సందర్భాలు ఉన్నాయి.
పాతకాలంలో ఆ భయంకర అంటే ఆ రంగస్థలంలో అంటే ఆట రంగస్థలంలో సింహాలు విడిచిపెట్టి మనుషుల్ని ఎరగేసేశారండి పేర. మనకు ముందున్న పూర్వీకులు ప్రవక్తలు వారు కటకంతో చంపారు, ప్రవక్తను నిందించారు, అవమానించారు, రాళ్ళతో కొట్టారు, కటకంతో చంపారు. మనకు ముందున్న వారు మనకన్నా ఎక్కువ శ్రమలు అనుభవించారు. మనకు ముందున్న వారు ఈ భూమి మీద జీవించేటప్పుడు పౌలు అంటే వారి కోసం పౌలు రాసిన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనకంటే ముందు నిందలు, అవమానాలు, కష్టాలు, శోధనలు పొందిన వారి గురించి పౌలు అయితే ఒక లేఖనం రాశాడు పేర. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము చివరి వచనంకి వచ్చేద్దామండి మన పేర. చూడండి 11 చివరి వచనం, ఇంకా 38 చదువుదాం అమ్మ. గొర్రె చర్మములను 38 మేక చర్మములను దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. ఎవరు ఇవి సంచరించేవారు? 11వ అధ్యాయంలో కనబడుతున్న విశ్వాస వీరులు, ప్రార్థనా పరులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఎవరంటే విశ్వాస వీరులండి. వాళ్ళు అగ్నిబలం చల్లార్చిన వారు, సింహబోరు మూసిన వారు, మరి వృద్ధాన్ని పొందిన వారు, ఆ 11వ అధ్యాయంలో మంచి సాక్ష్యం పొందిన వారు, హేబేలు మొదలుకొని చివరెత్తి వరకు కూడా అక్కడ సాక్ష్యాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఎవరికన్నా విశ్వాసంలో బలహీనగా ఉంటే దాన్ని చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా బలహీనంగా ఉంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరులు కనిపిస్తారండి, ప్రార్థన పరులు కనిపిస్తారండి, యుద్ధ వీరులు కనిపిస్తారండి. 11వ అధ్యాయం అంతా కూడా యుద్ధం చేసిన వీరులు, ప్రార్థనా పరులు, త్యాగమూర్తులు, తమ జీవితమే ప్రభుకి రాసిచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలగాక. అట్టివారట చదివాము అక్కడి నుంచి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అలా జీవించే వారికి ఈ లోకమైనది. ఈ లోకమంట ఎలా జీవించారని వాళ్ళు చర్మపు చొక్కాలు వేసుకున్నారు, గొర్రె చర్మాలు వేసుకున్నారు, ఏమండి అడవుల్లో ఉన్నారు, గుహల్లో ఉన్నారు, ఏమండి సొరంగాలు ఉన్నారు, అడవుల్లో ఆకుకూరలు కాయగూరలు తింటూ బతికరిపోయారు వాళ్ళు. అంటే లోకము వారిని ద్వేషించింది, దయ్యము వారిని ద్వేషించింది, సాతాను వారిని ద్వేషించింది. నా ప్రియమైన సోదరులారా, అలాంటి వారికి లోక యోగమైంది కాదట. మీకు తెలుసా, వాళ్ళంతా గొప్ప సాక్ష్యం పొందారండి. వాళ్ళు బైబిల్ చెప్తూ చూడండి, 2వ అధ్యాయం మొదలు వచ్చిన ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున దేవునికి స్తోత్రం కలిగాక. పాత నిబంధన ఆది కాండం వరకుని మలాకి వరకు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుని రాజ్యం వైపున సోత్ వైపున నిలబడినటువంటి వారు అనేక మంది సాక్షులుగా ఉన్నారు. వారిలో షద్రక్, మెషక్, అబేద్నెగోలు యొక్క సాక్షులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని నామమునకు మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఈ దూతలన్నీ దేవుని కోసం సాక్షిగా నిలబడినటువంటి ముగ్గురు కోసమే పోరాడుతున్నాయటండి. ప్రతి దూత వచ్చి నేను వెళ్తాను, నేను వెళ్తాను, నేను కాపాడుతాను అన్నట. మీకు తెలుసా, పాత నిబంధనలో ఫస్ట్ ప్రారంభములో ఆది మానవుడు ఎవరండి? ఆదాము అనే వ్యక్తి, మొదటి మానవుడు పడిపోయాడట. ఆజ్ఞ మీరాడు, పాపములో పడిపోయాడు. మీకు తెలుసా, దూతలన్నీ పైకి వెళ్ళి అయ్యా నీకు ఏకైక కుమారుడు, నీ స్వరూపంలో చేయబడిన కుమారుడు పాపములో పడిపోయాడు, వెళ్ళి రక్షించమంటావా అని అడిగారు. దూతలు అడిగారట. అప్పుడు కూడా ఏ దూతకి అవకాశం లేదండి. ఆయన ఏదేని తోటలోనికి రక్షించడానికి దూతను పంపలేదండి. స్వయంగా ఆయనే ఏదేని తోటలోకి దిగి వచ్చాడు. యెహోవాగా దిగి వచ్చి ఆయన ఏమన్నా తెలుసా, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతూ వెతుక్కుంటూ వచ్చేసాడండి ఆయన. అంటే పాపములో పడిపోయి దూరంగా పరిగెట్టి చెట్టు చోటును దాక్కుని అంజురుపాకులు కట్టుకుని యెహోవాకు భయపడి దూరంగా పారిపోతున్న వీళ్ళని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు కూడా వెళ్ళాడు, అడిగి మరి తీసుకుని వచ్చాడు. వారి సమస్యకి పరిష్కారం చూపించాడు. ప్రతి పాపికి, పారిపోయిన ప్రతి వ్యక్తికి దేవుని వద్దకు వస్తే, లేక దేవుని వద్దకు వస్తే అక్కడ ఒక పరిష్కారం ఉంటుందండి. బయటకు వచ్చారు వారిద్దరు. ఎవరు? ఆదాము అవ్వలు. ఏం కట్టుకున్నారు? అంజుని బాగులు కట్టుకున్నారండి. మరి ఎలా కుట్టేసాడో ఏం తెలియదు, కానీ అంజుని పటాపటి ఎక్కేసి అంజుని కోసేసి చుట్టేసి మొత్తం కట్టేసాడండి. భార్యకి ఆయన కట్టేసుకున్నాడు. దేవుడు ఏమి ఇచ్చాడు వస్త్రాలు? అక్కడ చర్మపు చొక్కాలు ఇచ్చాడు ఉంది బైబిల్లో. తర్వాత దానికంటే ముందు తెలుసా, 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మొదట
పరిశుద్ధాత్మ వస్త్రంగా ఇచ్చాడండి. పాపం ద్వారా పోగొట్టుకున్నారు. తర్వాత వారు ఏం చేశారు? దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకుని సొంతంగా బట్టలు కట్టుకున్నారండి వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే రాకులు కట్టేసుకున్నారు. ఇది సొంత ఆలోచనలు, సొంత సిద్ధాంతాలు. పాపం అనేది ఆకులు కప్పబడవు. కాబట్టి ఏం చేశాడు? గొర్రె చర్మం తీసి, గొర్రెని వధించి ఆయన స్వయంగా చర్మం తీసి వారు కట్టాడండి. అంటే పాపాన్ని కప్పేది ఆకులు, రసాలు కాదు. ఈ ఆకులు రసాల గురించిన ప్రత్యక్షత కయనుకు ఉందండి. కానీ ఏబేలుకి గొర్రెపిల్ల వధించిన ద్వారా వచ్చిన ప్రత్యక్షత రక్తము ద్వారా పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం కలిగాక. నా ప్రియమైన సోదరులారా, దూతలన్నీ ఏకమయ్యాయి. ఆ రోజు కూడా దేవుడు దిగివచ్చి ఆదాము అవ్వలకి ఒక పరిష్కారం ఇచ్చాడనమాట. అంటే ఏం చేయలేదు, తోయట్లేదు వారికి. పాపం చేసిన వాడు ఎటు పారిపోతాడో వారికే తెలియదండి. దుష్టుడు అని తరవకుండా పారిపోతాడట. సామెతలో ఉంటుంది, దుష్టుడు తరమకుండా. ఒకసారి ఒక ఆయన మామూలుగా బుల్లెట్ వేసుకెళ్తాడండి, చెరుగట్ల మించి బుల్లెట్ వేసుకెళ్తుంటే ఆ బుల్లెట్ శబ్దానికి ఎస్ఐ వచ్చేస్తున్నాడు, పోలీసు వచ్చేద్దని చెప్పి పేకాడే వాళ్ళు మొత్తం ఏమంటే మంతాయి వాళ్ళు అందరూ కూడా బాటిల్ విడిచిపెట్టేసి, పేక ముక్కలు విడిచిపెట్టి శాలలో పడి పరిగెట్టారంటాడు. తెరవచ్చొస్తే మామూలు సాధారణ మనిషి అండి అతను. ఇప్పుడు బుల్లెట్ ఎవరు అర్థం అవ్వట్లేదండి. ఒకప్పుడు బుల్లెట్ అంటే ఎస్ఐయో పోలీసు వ్యక్తి వాడేవన్నమాట. ఇప్పుడు ఎవరిది వచ్చినా అర్థం కావాలి. అంటే అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, అమ్మో అప్పట్లో బుల్లెట్ అంటే పోలీసులు ఉపయోగించేవాళ్ళు, అది టొట్టు వచ్చేసరికి భయంతో పరిగెట్టారంటాడు. అంటే దుష్టుడు తడవకుండానే. అంటే పాపంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కొద్దిగా పక్కన ఏదైనా కదిలినా సరే భయపడి పారిపోతాడండి. కానీ నీతిమంతులు సింహం వల్లే ప్రకాశిస్తారు, సింహం నిలబడతారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు నీతిమంతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ శద్రక మెషక అబేద్నెగోలు ఏ తప్పు చేయలేదు వారు, కానీ వారు నిలబడ్డారు అక్కడ. కేవలం విగ్రహాన్ని మొక్కలేదని భయముతో వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని తీసుకొని అగ్నిలో వేలుకున్నారు పేర. రెండోది, ఈ దూతలన్నీ పరలోకంలో అంటున్నప్పుడు దేవుడు అన్నాడు, స్వయంగా నేనే వెళుచున్నాను, ఐ ఆమ్ గోయింగ్ బై మై సెల్ఫ్, నాకు నేనుగానే వెళ్తున్నాను చెప్పాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. సో లేచాడంట ఆయన, ప్రైజ్ ది లార్డ్. ఆయన తన దూతతో నేను నిన్ను వెళ్ళనీయను, అనుమతించను, నా కుడి పక్కన ఉన్నానట. ఇంకో దూత ఎడమ పక్కన ఉన్నానట. నేను ఎంత మాత్రం నేను వెళ్ళనీయను, ఎందుకనగా స్వయంగా నేనే వెలుచున్నాను. ఏదైనా తోటలకి ఎవరైతే వచ్చారో మొదట్లో, ఇప్పుడు కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు స్వయంగా ఆయనే అగ్నిగుండం అంటే ఆ బబులోను దేశంలోకి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వారు తీవ్రమైన అగ్నిగుండంలో వెలుటకు దాదాపుగా 1 అడుగు మాత్రమే ఉందటండి. ఆ టైంలో ఇంత ఇక్కడ రచ్చ జరుగుతుంటే అక్కడ సభ జరుగుతుందండి. సభ ఇక్కడ రచ్చ జరుగుతుంటే అక్కడ సభ, దూతలకి దేవుని మధ్య సభ. ఏంటంటే వీళ్ళ కొరకు పరలోకమే కదిలించబడుతుందండి అక్కడ. తెలుసా, భూమి మీద సరిగ్గా వాకింగ్ కోసం నిలబడిన ఒక వ్యక్తి ఉంటే చాలు 1000 మంది వారి పక్షాన నిలబడతారు. దేవునికి స్తోత్రం కలిగాక. మీకు తెలుసా, పరలోకమే నిలబడుతుంది వారి పక్షాన. మొత్తం పరలోకమే ఆయన పక్షాన నిలబడిందండి. ఏమండి, దూతలు, దేవుడు వస్తున్న దూతలు ఏం చేస్తాయి? కరెక్ట్గా వస్తుంటే దూతలు ఏం చేస్తాయి అంటే, ఆ చుట్టూ ఉన్న సైన్యం ఏం చేస్తారు? ముఖ్యమంత్రి వస్తుంటే ఈ సెక్యూరిటీ గార్డ్ అంతా ఏం చేస్తారు? మేము బిర్యానీ తింటకి వెళ్తామని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు తణుకు సీఎం గారు వస్తారంటే ఏం చేస్తారు వాళ్ళు? మా సెక్యూరిటీ ఏం చేస్తారు? సీఎం గారు మీరు అలా వెళ్ళండి, మేము అలా కాఫీ పట్టుకెళ్ళి వస్తాం అని చెప్తారు వాళ్ళు. కలెక్టర్ గారు వచ్చినా, సీఎం గారు వచ్చినా, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం చేస్తారు? కలెక్టర్ గారు కనుక లేకపోతే సీఎం కనుక రోడ్డు ఊడుస్తుంటే మిగతాలో ఏం చేస్తారు? అయ్యా మీరు పక్కన ఉండయ్యా, మేము ఊడిచేస్తామంటారు. అంటే పెద్ద అధికార మోదత్తులోని వ్యక్తి పనిచేస్తుంటే చిన్న అధికారులు ఏం చేస్తారు? వారు కూడా పని చేస్తారు. ఇప్పుడు దేవుడే స్వయంగా వస్తున్నాడండి. మీకు తెలుసా, దేవునితో దూత కాదు, పరలోకమే అగ్నిగులకు వచ్చేసిందండి. పరలోక సిబ్బంది దిగి వచ్చేసిందండి 3 వ్యక్తుల కోసం. ఈ 3 వ్యక్తుల కోసం పైన పెద్ద సభ జరిగిందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టలేదు, 3 విడిచిపెట్టలేదు. ఆయన అన్ని సమయాల్లో తోడుగా ఉన్నాడండి. స్వయంగా ఆయన వచ్చాడట. దేవునికి స్తోత్రం కలిగాక. మార్గం యొక్క ఆఖరి అడుగు వరకు మీరు వచ్చినట్లు దేవుడు చేస్తాడట. అది వీళ్ళు చివరిదాకా దేవుడు ఎలా కాపాడుతున్నాడో చూస్తున్నాడో. నీకు వచ్చే కష్టాలు, నాకు వచ్చే కష్టాలు కూడా చూడండి. ఈ అంచు దాకా వచ్చేదాకా కూడా దేవుడు అలా చూస్తూ ఉంటాడట. నీకు టెన్షన్ పెరుగుతుంది, నీకు ఒత్తిడి పెరిగి బీపీ పెరిగిపోతుంది. ఏమండి, గుండె స్పీడ్ కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆఖరికి వచ్చేసా. ఇక్కడ కొంచెం బాగానే ఉంటుంది, పర్లేదే వస్తాలనుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్లేదు అనుకుంటుంది. ఇక్కడ కూడా పర్లేదు కొంచెం టైం ఉంది అనుకుంటాం. ఆఖరికి వచ్చేసామనుకోండి, ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడేమో, దేవుడు కూడా ఇంకేమీ చేయలేడేమో అనిపిస్తుంది అన్నమాట.
గుండె స్పీడ్ కొట్టుకుంటుంది అప్పటిదాకా. ఇక్కడ ఉన్నప్పుడు యెహోవా ఈరే అంటాం, ఇక్కడికి వచ్చాక యెహోవా షమ్మా అంటాం, యెహోవా రాఫా అంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గుద్ది సౌండ్, కొంచెం అంటే దగ్గరికి వచ్చేసరికి ఇక గుండె చాలా స్పీడ్ కొట్టుకుంటుంది ఎవరికైనా. కానీ వీళ్ళకి మాత్రం చాలా ధైర్యంగా ఉందండి. వీళ్ళ నమ్మకం ఏంటంటే ముందే చెప్పారు, అగ్నిలో గుండం పడేసిన మేము మొక్కమన్నారు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మీ బొమ్మకి మేము ప్రతిమ నమస్కరించని చెప్పారండి. అంత ధైర్యంగా చెప్పారు. దేవుని స్తోత్రం కలిగాక. మీకు తెలుసా అండి, వారికే కాదండి, మార్గం యొక్క ఆఖరి అడుగు వరకు మీరు వచ్చినట్లుగా దేవుడు చేయుచున్నాడు. నీకు కూడా వర్తిస్తుందండి. ప్రతి కష్టము, ప్రతి ఫైనాన్షియల్ లేకపోతే ఆర్థికమైనది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదన్నా కావచ్చు, చివరిదాకా కోణం వంచేదాకా వచ్చేదాకా దేవుడు చూస్తాడు. తెలుసా, 2-3 కాళ్ళు మీకు జ్ఞాపం చేస్తాను. పాత నిబంధనలో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనక సైన్యం, ఈ పక్క కొండలు, ఆ పక్క ఎడారి, ముందు ఎర్ర సముద్రం. మీకు తెలుసా అండి, వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో దేవుడు అక్కడ వారిని పైనుంచి చూస్తున్నాడట. అంటే సరైన టైంలో, నిన్ను కూడా సరైన టైంలో తీసుకొస్తాడు. అన్నీ బాగుని అనుకోవద్దు, పరిస్థితులన్నీ ఒకలా ఉండవు, మారిపోతాయి. ఆ టైంలో దేవుడు నీ వైపు చూస్తాడు, నువ్వు ఆయన వైపు చూడాలని చూస్తాడు ఆయన. నువ్వేమో అటువైపు ఇటువైపు ఫ్రంట్ టు బ్యాక్ చూస్తూ ఉంటావు. వీళ్ళు అదే పరిస్థితి, ముందు సముద్రం చూస్తున్నారు, ఎలా అని చూస్తున్నారు. సముద్రం అడ్డు వచ్చింది, వెళ్ళలేమని బలహీనంగా మాట్లాడుతున్నారు. వెనక్కి చూసినప్పుడు రాజీ పడదామంటున్నారు, ముందుకు వెళ్ళలేము, వెనక రాజీ పడదామంటున్నారు, ఈ పక్క వెళ్ళలేము, ఆ పక్క వెళ్ళలేము అనే భయంకరమైన ఆ చివరి అంచులో వచ్చేదాకా దేవుడు చూస్తూనే ఉన్నాడండి. అదే పరిస్థితి నీకు నాకు వచ్చినప్పుడు కూడా దేవుడు వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాడో, షద్రక్ మెషక్ అబేద్నెగోల పట్ల ఎలా ప్రవర్తించాడో, ఆఖరి అంచు వరకు దేవుడు నేను చూస్తూనే ఉంటాడండి. అదే పరీక్ష విశ్వాసకి అండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆయన పట్టించుకొనటం లేదన్నట్టుగా కనిపించును, ఆయన కూర్చుని ఉండెను, కానీ ఆయన మిమ్మను గమనించుచున్నాడు. పరలోకంలో ఆయన కూర్చుని ఏం చేస్తాడు, గమనిస్తూ ఉన్నట్టండి ఆయన. మనం అనిపిస్తాం కొన్నిసార్లు, నా కష్టం నీకేం తెలుసు, నా కష్టం నీకేం తెలుసు. ఇంకా అంటాం ఇంకో మెట్టి వెళ్తే, ఆయనకి ఏం తెలుసు, ఎవరికి అయిపోయి కష్టాలు నీకు నీ పక్కలో తెలియపోతే నేను సృష్టించినప్పుడు కూడా నీ కష్టాలు తెలియదా అంటే ఇప్పుడు దేవుని కంటే గొప్పడు నువ్వే. ఎలా ఉంటుందంటే, ఆ మానవాళ్ళు వచ్చినా దారి పోతా నిద్ర వచ్చిన చెట్టు కింద పడుకున్నాడు ఒకడు. కాసేపు తిన్నాడు, పడుకున్నాడు. ఆలోచన ఏంటంటే పైకి చూశాడు, అది పెద్ద మర్రి చెట్టు, దానికి చిన్న కాయ. ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ ఇచ్చాడు దేవుడు అని దేవుడిని విమర్శిస్తున్నాడు. వాడు దేవుడిని ఏం చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. అదే నేను అయింటే కానీ ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ ఇచ్చాడు ఆయన, ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ ఇచ్చాడు అని అనుకుంటాడంట. వాడు సృష్టికర్త అయితే. నిజంగా మనుషుల సృష్టికర్తలు అయితే వినాశనం జరిగిద్ది ప్రపంచానికి. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇంత పెద్ద చెట్టు తినేసి తిరిగి ఏమి పని లేక, ఇడికి అసలే పనేమి లేక ఏమండి ఖాళీగా ఉండి ఎవరి మీద అతను ఇంతలు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ ఇచ్చాడా. అది నేనైతే ఇంత చెట్టుకి దేవునికి బుర్ర లేదు, దేవునికి బుర్ర లేదు, ఇది బుర్ర ఉంది. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దేవునికి నీతులు చెప్తామంట, దేవునికి నీతులు చెప్తాం. నీకు తెలియదు ప్రభువా, వాళ్ళకి కూర్చో అన్నట్టు అనమాట. ఒక ఘోరమైన మాట చెప్పమంటారా, ఏమనుకోకండి మీరు. ఒకసారి దేవదాసాయి గారు అంటండి, ఇది నిజమే చెప్పుకుంటారు వాళ్ళు, నిజంగా నేను విమర్శించలేదు, వాస్తవం అండి. అది ఎంతవరకు వాస్తవమో మీరు గమనించండి. దేవదాస్ గారు పరలోకం లేచి నడుచుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడట. యేసు బాబు కడుపు వచ్చిందంట. ఈయన చేసి ప్రాణం చేసి స్వస్థ వచ్చిందంట ఆయనకి. అంటే ఇంటాకే దరిద్రంగా ఉంది ఇది. యేసు బాబుకి కడుపు వస్తే దేవదాస్ గారు చేయెత్తే స్వస్థ రావటం ఏంటండి. ఈరోజు బైబిల్ మిషన్ వాళ్ళు ఎలాగైపోయారంటే, మట్టి తిన్నే పురుగులు అయిపోయారండి. అండి క్షమించి నన్ను, వాస్తవం చెప్పాలి ఇక్కడ. అసలే ఈరోజు పెద్ద కాకర వెళ్ళిపోయి మట్టి తెచ్చుకున్నారంటే దేనికొని తెచ్చుకున్నారు మట్టి వాళ్ళు తెలుసా? తింటారని మీకు తెలుసా? మట్టి వాళ్ళు పాల్లోను నీళ్ళలోను ఔషధులుగా వేస్తారు. ఎవరి మట్టి తెలుస్తుంది? అది దేవదాసాగర్ మట్టి, సమాధి మట్టి. అక్కడ మట్టి లేదా తీసి మొత్తం కొయ్యకపోతే మట్టి వచ్చి వేసేస్తారు, మట్టి వేస్తారు. అక్కడ మామూలు పొలాల మట్టి అండి అది.
దేవదాసాయి గారు పాతి పెట్టిన ఆ స్థలంలో ఉన్న మట్టి తెచ్చుకుని వీళ్ళు పాలు నీళ్లు కలుపుకొని ఇంకా మొఖం రాసుకొని నానా రచ్చరచ్చేస్తారండి. అసలు కొత్త నిబంధనలో పాత నిబంధనలు ఎక్కడైనా మట్టి తెచ్చుకొని ఏనాడైనా ఎవరైనా స్వస్థపరచబడ్డా చూడండి. అసలు మట్టి తిన్నారు ఎవరన్నా? ఏమండి, బైబిల్ అంతటిలో మట్టి తిన్న మహా వ్యక్తి ఎవరు? మొట్టమొదట వ్యక్తే లేడు అక్కడ. అసలే ఏ మనిషి మట్టి తినలేదండి. మొట్టమొదట దేవుడు చెప్పాడు సర్పముతో, నువ్వు మన్ను తిందువు, నీ పొట్టతో నువ్వు పాకి ఏం చేస్తావట? మట్టి తిందువు అని చెప్పాడండి. మట్టి తింది ఎవరు ఇప్పుడు? సర్పం తింది. నేను చెప్పకూడదు ఆ మాట. అసలే మట్టి తినే ఆ స్వభావం రాకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవదాస దగ్గరికి వెళ్ళి ప్రాణం చేసాడు, స్వస్థ వచ్చింది వేసిపోకండి. అది దెబ్బలు తినేది ఎవరు? పరలోకంలో ఈ భూమి మీద దెబ్బలు తినేది ఎవరు? బైబిల్ చెప్తుంది అతడు పొంది దెబ్బల వల్ల, అతడంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు పొంది దెబ్బల వల్ల స్వస్థ కలుగుతుంది అయిపోయింది. అందుకని దేవదాస గారు పొందిన దెబ్బల వల్ల స్వస్థ రావట్లేదు. ఇక్కడ చాలా ఘోరమైన బోధన అన్నమాట అండి ఇది. ఇంకో గవర్నమెంట్ మాట చెప్పమంటారా? బయలుమే సోదరులు ఎలా జీవించినా పర్లేదంటండి. వాళ్ళకి బాగా ధీమ ఏంటంటే వాళ్ళకి నరకంలో పడేసినా కానీ అయ్యగారు అక్కడ ఉండి నరకంలో ఉన్న వారిని చేపట్టి లాగేసి పర్లోకి పడేస్తాడంట. అలాగా మైక్ అవసరం మనకి. అంటే దేవదాస గారు నరకంలో హెడెన్లో అంటే నరకంలో ఉండి హెల్ నరకంలో పాతాల్లో ఉన్న వారిని అందరూ తీసేసి పరలోకంలో వేస్తాడంట. మరి అందరం అక్కడ వెళ్ళిపోతాం అందరం. అదే మార్గము సత్యము జీవమా? యేసు మార్గం సత్యమా? పరలోకం పోవాలంటే మార్గం ఏంటి? ఒకడు కొత్తగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. జన్మించుకుని లేకపోతే పైకి వెళ్ళిపోతారా? అంటే ఎంత ఘోరం అంటే ఈరోజు ఎలా తయారంటే, ఏం లేదండి మా సంఘం రండి, మా సంఘంలో కూర్చోండి, మా సంఘంలో కూర్చుంటే గొట్టంలో అనుగుతే పరలోకం పడిపోతారని చెప్తారండి. అంటే ఇక్కడ మారుమనసు, బాప్తిజం, పరిశుద్ధాత్మక సంబంధాలే లేవు, ప్రభుత్వం సంబంధాలు లేవు, పాపక్షేపణ సంబంధాలు లేవు. ఇంకా వీళ్ళకి 12 సంవత్సరాలు వచ్చే పుష్కరానికి వెళ్ళి ఆ నీటిలో ములిగిన వారికి ఏమైనా తేడా ఉందంటే ఏమి తేడా లేదు. నా ప్రియమైన సోదరులు వినండి, దేవునికి స్తోత్రం కలిగాక. అంటే శోధనలో కష్టాల్లో దేవుడు ఏం చేస్తాడంటే చూస్తూ ఉన్నాడండి. ఆయన బబులోనులోనికి చూచినప్పుడు నేను తలంచి ఉంటిని, ఆయన కన్ను చిన్న పిచ్చుక మీద ఉంది. తెలుసా మీకు? ఆయన కన్ను చిన్న పిచ్చుక మీద ఉంది. అలాంటిది పిచ్చుల కన్నా శ్రేష్ఠులు అని చెప్పాడు యేసు ప్రభువు మనల్ని. అంటే పిచ్చుక మీదే ఆయన కన్ను ఉందంటే ప్రియమైన సోదరులారా, పిచ్చుక కన్నా శ్రేష్టమైన వారు మీరు, పక్షుల కన్నా శ్రేష్టమైన వారు అని చెప్పాడు. పిచ్చులకి జంతువులకి ఆత్మలు ఉండవు. ఏ జంతువుకి ఆత్మలు ఉండవు. కేవలం రక్త మాంసం గల జంతువులేట అవి. కానీ మన రక్తము మాంసం ఉంది మరియు ఆత్మ కూడా ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమై ఉన్నది. చాలామంది చచ్చిపోతే ఎలా పడతారట? దోమగాను, ఇంకా దారుణం అది. ఇంకా వేరే జంతువులు ఉపపడతారంటండి. అంటే దేవుని స్వరూపాన్ని ఎంత మర్చి పురుగుల స్వరూపంగా మార్చేశారు పేరు జంతు రూపానికి. దేవుడు జంతువు కాదు, దేవుడు మనిషి అయి ఉన్నాడు, మనిషి మొహం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని నామమున మహిమ కలిగాక. మనకి ఇచ్చిన రూపం ఆయనకు ఉందండి. మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? నాకు 2 ఉన్నాయి, 6 లేవు, 7 లేవు. నాకు 2 కళ్ళే ఉన్నాయి, 3 కళ్ళు లేవు. నాకు క్షమించండి పేరా. నిత్యముగా దేవుడు అనే వ్యక్తి చూస్తుంటే ఆది దేవుడు తన స్వరూపములో తన పోలికలో దేవుడు చేశాడు రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి కష్టాల్లో దేవుడు సాయం చేస్తాడా? నేను విడవను ఎడవని చెప్పాడు. సామెతలో ఒక మాట ఉంది, 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారి మీదను అవి మంచివారి మీదను అవి చూచుచుండును. సామెతలు 5:21 కూడా రాయబడింది. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాడి నడతలనియు ఆయన గుర్తించును అని రాయబడిందండి. నరుని మార్గం యెహోవా ఎరుగును, వాడి నడతలనియు ఆయన గుర్తించును. అంటే ఇక్కడ చిన్న పిచ్చుక మీదే ఆయన కన్ను ఉన్నదంటే ఆయన కోసం నిలబడినటువంటి దేవుని పిల్లల మీద
ఆయన కన్ను ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ప్రభు నాన్న మహిమ కలుగాక. నీ కష్టాల్లో, నీ శోధనలో, నీ నిందల్లో దేవుడు నీకు కూడా ఉంటాడు పేరా. మీకు తెలుసా? నువ్వు డోర్ వేసుకోవచ్చు, నువ్వు డోర్ వేసుకున్నావు కానీ డోర్ నుంచి కూడా వచ్చేస్తాడు నీ దేవుడు అండి. మీకు తెలుసా అండి? మీకు లోపల రావాలంటే మీ డోర్ ఓపెన్ చేసి రావాలి మీరు. కానీ ఆయనకి డోర్ ఓపెన్ చేయక్కర్లే, డోర్ ఉండగానే ఈ పక్క వచ్చేస్తాడు. అంత శక్తిమంతుడు. మనం అంటాం ఎవరో లేరా, మన ముగ్గురమే ఉన్నాం గదిలో, మన ఇద్దరేమి ఉన్నాం, నీకెవరు ఇంట్లేదా? మూడో వ్యక్తికి తెలియకూడదు. తెలుసా? మూడో వ్యక్తికి తెలుసు. ఇదిగో నీకు నాకు తప్ప ఎవరికి అసలు వింటున్నది ఆయన. బైబిల్ ఏమంటుంది చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయట. అంతేకాదు చెడ్డవారి మీద ఉన్నాయా కన్నులు, మంచివారిని చూస్తున్నాయి. అదే 5:28 చూస్తే నరుని మార్గం యెహోవాకు ఎరుగును, వాడి నడతలని ఆయన బాగా గుర్తించును. అంటే అర్థం ఏంటి? నువ్వు చీకటిలో నడిచినా ఆయన ఉన్నాడు, నువ్వు వెలుగులో ఉన్నా ఆయన ఉన్నాడు, నువ్వు వేషలు గుండా వెళ్తున్నా ఆయన ఉన్నాడు. నీకు కూడా పాపం చేయించలే కాదు, పాపం చూస్తున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది మందు కొట్టే మహానుభావులు ఏం చెప్తారంటే, చెప్పొచ్చా? వాళ్ళు మహానుభావులు అండి. వాళ్ళు నిజంగానే మందు కొట్టడం ముందు రాజులండి, మందు కొట్టుకు మాత్రం బానిసలండి. ఆ చీలగట్ల మీద అక్కడ ఇక్కడ పోయి చేస్తూ ఉంటారు. తప్పు చేసే వాళ్ళందరూ చీకటిని ఎత్తుక్కుంటారండి. పాపం చేసే ప్రతివాడు చీకటినే ఎదుగుతాడండి. కానీ అంటాడు ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగులో నడిచేవాడు తొట్టిపడడు. చీకటిలో నడిచేవాడే తొట్టిపడతాడంటే పాపంలో ఉండేవాడే పడిపోతాడు తప్ప వెలుగులో ఉన్నవాడు పడిపోడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 11 పాయింట్కి వద్దాం. 11 పాయింట్, దేవుడు తన మహోన్నతమైన సింహాసనం నుండి లేచాడటండి. ప్రైజ్ గాడ్. సింహాసనం నుంచి లేచాడట. తర్వాత ఆయన యొక్క మహోన్నతమైన సింహాసనం నుండి ఆయన లేచట నేను చూస్తున్నాను. ఆయన యొక్క యాజక వస్త్రము చుట్టూ తీసాడట. ప్రైజ్ గాడ్. తూర్పు వాయువును, పడమట వాయువును, దక్షిణ వాయువును అన్ని 4 వైపున వాయువులు పిలిచాడట. ఆ వాయుమండలం మీద ఆయన ఏం చేయాలంటే ఎగురొచ్చాడట. దేవునికి స్తోత్రం కలిగాక. ఉరిమి క్రింద వెళ్ళి సింహాసనం పక్కగా దొల్లుకుంటూ వచ్చాడట. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే దేవుడు మేఘాల మీద సింహాసనం మీద వచ్చాడు. ఆయన గొప్ప ఉరుములోనికి అడుగుపెట్టి ఎక్కి మెరుపును చేతితో పట్టుకున్నాడట. మెరుపును చేతిలో పట్టుకున్న సామర్థ్యత ఎవరికైనా ఉందా? మెరుపును బంధించగలరా? కానీ ఈయన వచ్చేటప్పుడట మెరుపును చేతితో పట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆకాశము చీల్చుకుంటూ ఆ విధముగా వచ్చుచు వారు షడ్రగ్ మెషక్ అబేద్నెగోలు ఉండే ఆ స్థలానికి ఆఖరు అడుగు వేయటకు ముందుగా, అసలు ముగ్గురు అగ్నిలో వేయబడక ముందే అడ్వాన్స్డ్గా ఆయన వచ్చేసాడంట అండి. వచ్చేట గుమ్మం దగ్గర అంజురు పాకు పట్టుకున్నట్ట అండి. ఏం చేస్తున్నాడు? బట్ ఎంత పట్టించుకుంటాడు ఆయన? మనం అనుకుంటాం అసలు నా కష్టాలు నీకు తెలుసా? అసలు దేవునికి కూడా తెలియదు. దేవునికి కూడా మనం అసలు ఆ విధంగా ఎన్నడూ మాట్లాడకూడదు, బలహీన మాట్లాడి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు దేవుడు ఇవ్వట్లేదు. దేవుడిని కోప్పడకూడదు, దేవుడిని సనక్కూడదు. ఎలా అంటే అది నీ చిత్తం ప్రభు అని వదిలేయాలి. అది నీ చిత్తమైతే అని తెలుసా బైబిల్, మనం ఏమడిగినా అది అని చిత్తమైతే అది మనకి ఇస్తాడని మీరు నమ్మునట్లయితే దేవుడు ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పాను కదా, నిన్న చెప్పాను ఉదయకాలంలో, నీకు ఉన్న చిన్న గుడిసె అనుకోండి, ప్రభు నాకు ఫ్లైట్ కావాలంటే ఎక్కడ ఇస్తాడు? ఎక్కడ పెట్టుకుంటావు? అంటే అడగడానికి ఒక హద్దు ఉండాలి ఏమండి. అంతే చోట చూడండి, కొన్ని చోట్ల దేవుడు కొన్ని కార్యాలు తన వాక్యానుసారంగా సమయోచితంగా చేస్తాడు తప్ప నువ్వు నేను అనుకున్నట్టుగా ఏ కార్యము జరగదు. ప్లాన్ నీదైనా నడిపించేవాడు మాత్రం దేవుడే. దేవునికి స్తోత్రం కలిగాక. మనం ఎన్నో ప్లాన్లు వేసుకోమా? అంతెందుకు మాట చెప్పిన ఉదయకాలం ఒక డ్రెస్ తీయబోయే ఒక డ్రెస్ వేసుకున్నావు నువ్వే. ఉదయకాలం చెప్పులేమి ఇంకో చెప్పులేసావు. అంటే నువ్వు అనుకున్నది ఏది జరగదు, ఆయన అనుకున్నదే చేస్తాడు. దేవుని నామమున మహిమ గాక. దేవుడు సింహాసనం లేచాడు, వస్తా ఉన్నాడు. వచ్చే ఆయన అనుకంటే ముందే ఉన్నాడు. అక్కడ వారిని తాకినప్పుడు అంట అగ్ని జ్వాలలు అంట. చూడండి, ఈ అగ్ని జ్వాలలో వారిని తాక్క ముందే దేవుడు అగ్ని బలాన్ని మొత్తం చల్లచ్చాడటండి. అది 7 అంతుల అగ్ని. దాన్ని మహా గొప్ప రాజు దేవుడు పూర్తిగా చల్లచ్చాడు. చెప్పాలంటే అగ్నిగుండంలో వేసి అనాలి దాని మాట. అగ్నిగుండంలో వేసి
అగ్నిగుండంలో ఏసీ. అసలు చరిత్రలో ఎవడం చేయగలిగే పని? అగ్ని ఉండి ఆ అగ్నిగా ఉండి వాని ఏ హాని చేయకూడదండి. ఎంత అద్భుత కార్యం అండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, అంటున్నాడు ఆయన, ఆ తీవ్రమైన అగ్ని తాకినప్పుడు ఆ మండుచున్న భీకరమైన జ్వాలలు వాళ్ళను తాకకున్నట్లు విసురుచు అవి విసురుచు దేవుని కుమారుని పోలిన ఒకడు వారి మధ్యకు వచ్చాడంటండి. బైబిల్ చెప్తుంది, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వేసిన తర్వాత చాలా టైం తర్వాత రాజుకి నిద్ర పట్టలేదంటండి. రాజుకి నిద్ర పట్టలేదట. రాజుకి కొంచెం లేటుగా అర్థమైంది, ఇదేదో పక్క ప్లాన్ తోటి కొంతమంది శత్రువులు పక్క ప్లాన్ తోటి ఏం చేశారు, నాతోనే స్కెచ్ చేయించి నాకు తెలియకుండానే నన్ను ట్రాప్ చేసి నాకు తెలియకుండానే వాళ్ళు అగ్నిలో వేశారండి. లేటుగా అర్థమైంది అన్నమాట వారికి. అప్పుడు చాలా బాధపడ్డాడు రాజు. అప్పుడు ఉదయకాలం వచ్చాడట. దేవుని స్తోత్రం కలిగాక. చాలాసేపు తర్వాత వచ్చాడట. వచ్చిన తర్వాత షడ్రకు మెషకు అబేద్నెగోలు మీరు లోపల ఉన్నారా? క్షేమమేనా? అయ్యా రాజా, మేము క్షేమంగా ఉన్నాం. ఎలాంటి వార్త అండి అది? ఇక అందరూ అనుకున్నారు మొత్తం బూడిదైపోయి ఉంటారు. పగోడికి ఎలా ఉంటుంది? పగోడికి బూడిదైపోతే బాగుండు, నాశనమైతే బాగుండు. పగోడు దీవిస్తాడు ఎవరన్నా? చెప్పండి. పగవాడు శత్రువు దీవిస్తాడా? దీవించడా? సరే, మీ శత్రువు మీరేం చేస్తారు? శశిమేర దీవించం. ఆడింత అంత చేశాడా, వీడింత అంత చేశాడా అని ఎలా ఉంటుందంటే, ఒకసారి లాడ్సప్ రోజునంటే ఇద్దరు పిల్లలంటే ఆడవాళ్ళు ఇద్దరు సెకండ్ హ్యాండ్ ఇచ్చుకున్నారంటే అండి. ఈ లోపు ఒక పొల్లం వచ్చింది కదా, పొల్లలేసే పొల్లం ఉంటుంది కదా, వచ్చి ఏంటి కలిసిపోయారేంటే అందంట. మొన్నటిదాకా మీరు పోయిన నెలంతా మాట్లాడుకోలేదు కదా, మీరు అప్పుడే కలిసిపోయారా, పాస్టర్లు కలిపారా అంటుంటే, మరి పాస్టర్ ఏం చెప్తారు? అమ్మ గొడవలు వద్దమ్మా, భార్య భర్త కూర్చోబెట్టి అమ్మ గొడవ వద్దమ్మా, ఎందుకు వచ్చింది, కోర్టు వద్దమ్మా, ఈ గొడవలు కేసులు వద్దమ్మా, కలిసిపడమ్మా, సమాధానం పడని చెప్తారు పాస్టర్. అంతేనా? ఇటుపోమని చెప్తాడా? అలాగా విశ్వాసాలకి అమ్మ మీరు సంఘానికి వస్తున్నారు, మీరు ఇలా ఉండకూడదమ్మా అని ఇద్దరిని చేతులు పెట్టి కలిపాడండి. కలిపిన బయటకు వచ్చిన తర్వాత ఒక ఆమెదంట, కలిసిపోయారా? ఈడు బాధ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఈడు సంతోషం ఏంటో, కొంత ఇడిపోవడం సంతోషం కొంతమందికి. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టే కొన్ని చిచ్చుబుడ్లు ఉంటాయి, కొన్ని నాశనం చేసే కొన్ని ఉంటాయన్నమాట అండి. వీళ్ళు ఎందుకు పుడతారో అర్థమవుదు, ఎందుకు జీవిస్తారో తెలియదు అసలుకి. వీళ్ళు బతుకు బాగోదు, ఇంకొకరు బతుకు బాగానే ఉండదు. ఇలాంటి భయంకర జనుల మధ్య మనం జీవిస్తున్నాం. మన పేరు మనం నువ్వు వచ్చి అంటదంట, కలిసిపోయారా అందంట. ఎక్కడ కలిసిపోయాం? పాస్టర్ గారు అన్నారే కలిపాను తప్ప, అది చేసింది నా హృదయము మండిపోతుంది. ఏదో ఒక రోజు దానికి తగ్గట్టు చేస్తా. ఏ లాడ్సప్ తింటూ, ప్రభుత్వం తింటూ, రొట్టె తింటూ, ద్రాక్షారసం తాగుతూ, ఈ మాటలు అనొచ్చా క్రైస్తవులు? నేడు క్రైస్తవులు అది చుట్ట తాగుతూ తాగేస్తున్నారు, దాన్ని మందు కొడుతూ తాగేస్తున్నారు దాన్ని. ఏది? ద్రాక్షారసాన్ని, ప్రభు యొక్క రొట్టెను, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, రక్షణ లేకుండా, అసలు లోకంలోంచి పాపలోంచి రాకుండానే ఈరోజు చర్చికి నెంబర్గా ఉండి, ఏదో చర్చి సభ్యుడిగా ఉండి, మారు మనసు లేకుండా ఎంతమంది మురుక్కుతో, అపవిత్రతో పవిత్రమైన కార్యంలో పాల్గొంటున్నారండి. మన చుట్టూ కనిపించలేదా? దేవుడి స్తోత్రం కలిగాక. మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక బూడిద అయిపోయింది అనుకున్నారండి. ఇక నాశనం, పేడ వదిలేసింది అనుకున్నారు. ఇక మేమే రాజులం అనుకున్నారు వాళ్ళు. ఈయన వచ్చి అయ్యా ఉన్నారంటే, అయ్యా మేము సజ్జలుగా ఉన్నామన్నారంట. రే వాళ్ళు బతుకున్నారా, త్వరగా అని చెప్పి ఆ డోర్ తీయించాడంటండి. ఆ గృహ యొక్క డోర్ తీస్తే చూశాడట. ఎవరు? రాజు చూశాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూస్తే నలుగురు కనిపించారట. నలుగురు పిలిచాడట. ఎవరే ఎంతమంది పడేశారా? ముగ్గురిని. మరి నాకు నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు, దేవదూత పోలి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఇందా చెప్పుకున్నామే, ఆ సింహాసనం నుంచి సిలువుకి వచ్చినటువంటి వాడే, ఆ సిలువు నుంచి సింహాసనం వెళ్ళిన వాడే ఇప్పుడు నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. వారికి మాత్రమే కాదండి, ఆయన ఈరోజు నీకు నాకు కూడా అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. నేను ఎత్తుకుంటాడు ఆయన, నడిపిస్తాడు ఆయన, నేను వెడవుడు ఎడబాడు ఆయన, నీ కన్నులు తులుస్తాడు ఆయన, నీ అవసరాలు తీస్తాడండి ఆయన. 12వ మాట, దేవుడు ఒక నిజమైన సాక్షిపక్షాన నిలబడి ఉండును. గాడ్ విల్ స్టాండ్ బై ఏ రియల్ విట్నెస్. నిజమైన ఒక నిజమైన సాక్షిపక్షాన దేవుడే నిలబడతాడంటండి.
దేవుడు నామన మహిమ గాక. ఈ 12వ పాయింట్ చూడండి, గాడ్ విల్ స్టాండ్ బై ఏ రియల్ విట్నెస్. గమనించండి, అగ్నిగుండంగా వేడంతగా వచ్చినా కానీ రాజు యొక్క హృదయం కలవపడసాగాను. వెళ్ళి ఆ మూత తెరవండి అన్నాడు రాజు. బహుశా ఏమైంది, ఏమైనా బూడిద మిగిలిందేమో చూడండి అని చెప్పారట. వారు తలుపు తీసి కుదిపి తెరిచినప్పుడు రాజు పైకి గంతేశాడంటండి. వావ్ వావ్, దేవునికి మహిమ కలుగాక. ఎందుకు తెలుసా? రాజు సద్దే, మిగతా వాళ్ళు సంతోషంగా లేదు కానీ రాజుకి మాత్రం ఏంటంటే వాళ్ళు బతుకున్నారనే సంతోషం వచ్చేసింది. ఎందుకంటే దానికి కారకుడు అతనే కాబట్టి. అయ్యో, నీతిమంతులను అనవసరంగా చంపేస్తున్నానే, అపార్థం చేసుకున్నానని బాధపడుతూ అతను తెరిచాడట. తెరిస్తే వాళ్ళు బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. రాజు పైకి గంతేను, అక్కడ లోపల మీరు ఎంతమందిని వేసిరి అని అడిగాడట. అదంతా మనకి దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. దేవునికి నామన మహిమ కలుగాక. ఎంతమంది వేశారంటే అన్నారట, అయ్యా మేము 3 వేశాం. ప్రైజ్ గాడ్. వారు 3 అని చెప్పారు. నేను 4 చూచుచున్నానే, ఆ వేరొక వ్యక్తి దేవుని కుమారుని పోలి ఉన్నాడని చెప్పాను. వారి యొక్క సాక్షి పక్షమున దేవుడు నిలిచి ఉండేనంటున్నాడు ప్రవక్త. దేవుడు వారి పక్షం నిలబడటం అనేది గొప్ప కార్యం అండి. మనం దేవుని పక్షం నిలబడండి, దేవుడు మన పక్షాన ఉంటాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు మీ పక్షం నిలబడి ఉండగా మీకు విరోధి ఎవడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు. దేవునికి స్తోత్రం కలిగాక. రోమీయులకు రాసిన పత్రిక 8:31 అంటాడు ఆయన, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు. అసలు దేవుడే మన పక్షాన్ని ఉంటే అసలు మనకి విరోధే లేడు. కానీ మనమే విరోధంగా, దేవునికి విరోధంగా ఉంటే మాత్రము దేవుడే నీకు విరోధంగా మారిపోతాడండి. తెలుసా, దేవుడు మీకు విరోధంగా ఎప్పుడు మారుతాడో? వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు. తెలిసి చెప్పి అసలు తిరిగిపోతే పట్టించుకోడు దేవుడు. నీకు తెలిసిపోయింది దేవుడు ఉన్నాడని, నీతిమంతుడని, నా కోసం చనిపోయాడని, ప్రాణం పెట్టాడని, ఏమండి దేవుడు ఒకడు ఉన్నాడని బయలుపాటు వచ్చేసింది అనుకోండి. ప్రత్యక్షత వచ్చేసింది, బయలుపాటు వచ్చేసింది, నీకు నిజం తెలిసిపోయింది. అప్పుడు కనుక నువ్వు వాక్యానుసారం జీవించకపోతే అప్పుడు దేవుడే నీకు విరోధంగా మారిపోతాడు. తెలుసా మీకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడా? ప్రవర్తన ఇచ్చాడా? చెప్పండి. అద్భుతాలు ఇచ్చాడా? అరణ్యంలో నడిపిస్తున్నాడా? కానీ వారు కొంత దూరం వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలిసిన వాళ్ళు చాలా సందర్భాల్లో వారు శోధించబడ్డారు. దేవుడు స్వస్థపరిచాడు కూడా. ఈ కార్యాలన్నీ చేసేవారు గుర్తుపెట్టండి, వాక్యం తొలగిపోయేవారు. మళ్ళా దేవుడు రుచి చూచి తొలగిపోయినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంటే తమ శత్రువులు లేపేవాడండి. వారి శత్రువులు లేపేవాడు దేవుడు. ఇశ్రాయేలుకి శత్రువులు ఎవరు? ఫిలిస్తీయులు, మోయాబీలు, అమోరీయులు అండి. దేవుడు మోయాబీల నుంచి, అమోరీయుల నుంచి, ఫిలిస్తీయుల నుంచి లేపేవాడు అన్నమాట. బబులోను నుంచి ఓ రోజున దేవుడు నెబుకద్నెజరు లేపి నువ్వు వెళ్ళని చెప్పాడు దేవుడు. ఎవరి మీదకి? తన సొంత దేశం మీదకి, తను ఇచ్చిన వాగ్దాన దేశం మీద. దేవుడే వాగ్దానం ఇచ్చిన దేశం. దేవుడే వారిని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు అక్కడ. వాళ్ళు తొలగిపోతున్నారు, వాక్యాన్ని తొలగిపోతున్నారు, వాక్యాన్ని మీరుతున్నారు, తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. అప్పుడు వీళ్ళని దేవుడు ఏం చేశాడంటే చెప్పొచ్చా? దేవుడు ఏం చేశాడు? తమ శత్రువుని ప్రేరేపించి శత్రువుని తీసుకుని వచ్చి వీళ్ళని ఖడ్గంతో దగ్గరుని చంపించేసింది దేవుడు అండి. అంటే దేవుడు ఈ కోణంలో కూడా ఉన్నాడా? అంటే ఎలా ఉంటాడండి ఆయన? నువ్వు వాక్యం నెరవేర్చే వరకు నీ పక్షాన ఉంటాడండి. నువ్వు వాక్యం మీరావా, ఇక నీ పక్షాన ఉండు. నీ పక్షాన ఉంటే అలా ఉంచాడు. నీ శత్రులందరూ ఏకం చేస్తాడు, మళ్ళీ ఆయన కూడం పెడతాడు. శత్రులు ఏకం చేసి నీ మీదకే పంపిస్తాడు. ఇప్పుడు దేవుడు మంచోడు చెడ్డ అంటారు మీరు చెప్పండి? నేను మంచోడు అంటానండి. మీరేమంటారు? తప్పు అయింది కాదు. ఎవరు తప్పు? ఇశ్రాయేలు తప్పు, అలాగే నీ తప్పు. కొన్నిసార్లు దేవుడు నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నాడని అర్థం చేస్తా, నువ్వు ఆయనకి విరుద్ధంగా నివసించావని నీకు బయలుపడి వచ్చేవరకు ఆయన ప్రవర్తిస్తాడండి. ఎన్నో మార్లు పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలనండి చాలా సందర్భాల్లో తమ శత్రువుకి అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. శత్రువుకి అప్పగించబడిన తర్వాత వారు తెలుసుకున్న లేటుగా అర్థమైంది వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలు లేటుగా అర్థమై, హబ్బా తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించి ప్రభువా, మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం నడవలేదు, యెహోషువ చెప్పినట్టు మీరు నడవలేదు, ప్రవక్తలు వచ్చి గద్దించారు, మేము నడవలేదు, పాటించలేదు, మమ్మల్ని క్షమించి ప్రభు అని వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత మరలా దేవుడు వారి మీద మళ్ళా ఆ శత్రువు మీద మళ్ళా ఇది అర్థమైంది మీకు ఏమన్నాను?
ఏ శత్రువులు పంపించాడో మళ్ళీ అదే శత్రువు మీదకి దేవుడు మళ్ళీ ఏళ్ళతో యుద్ధం చేయించేవాడండి. మొత్తం గేమ్ ఆడారు చెప్పాలంటే. ఓ మాట చెప్పాలంటే ఆయనే కథానాయకుడు, ఆయనే చరిత్ర, మొత్తం ఆయన డైరెక్షన్ టోటల్ అంతా ఆయనండి. మీరు ఏం చేయలేదు దాంట్లో, జస్ట్ పాతదాలం అంతే. షేక్స్పియర్ అన్నాడు తెలుసు మీకు, షేక్స్పియర్ ఈ భూమి రంగస్థలం అన్నాడు. ఈ భూమి రంగస్థలం, అందులో మనందరం పాత్రధారులము అన్నాడండి. కుమారులుగా, కుమార్తెలుగా, తండ్రులుగా, ఏమండి, మనవరాలుగా, మనవడిగా, భార్యగా, భర్తగా, ఇవన్నీ పాస్టర్గా, విశ్వాసగా, పెద్దలుగా, ఇదంతా ఒక పాత్రధారు. మొత్తం దేవుడు శత్రువు చేతికి అప్పగించేవాడు ఆయనే, మళ్ళా శత్రువు చేతి నుంచి విడిపించేవాడు. ఎప్పుడు విడిపిస్తున్నాడు ఆయన? ఈ మధ్యలో పశ్చాత్తాపడాలి, ఈ మధ్యలో వాళ్ళు రియలైజ్ లేవాలన్నమాట. అప్పుడు దేవుడు మరలా శత్రువు మీదకి యుద్ధం తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేవాడు. ఇలా అనేక మార్లు పాత నిబంధనలు చదవండి. పాత నిబంధనలు కార్య చరిత్ర బాగా మీకు కనిపిస్తుంది. పేరు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవుడు ఎల్లప్పుడూ చూడండి నిజమైన సాక్షిపక్షంలో ఉంటాడట అండి. 13వ మాట, దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క సాక్షిపక్షమునే నిలిచి ఉండను. గాడ్ ఆల్వేస్ స్టాండ్ బై హీజ్ విట్నెస్. దేవుడు ఎల్లప్పుడూ తన సాక్ష్యపక్షాన్ని ఉంటాడట. నువ్వు ఆయన పక్షాన్ని అనుకోండి, దేవుడి పక్షాన్ని ఉంటాడు. నువ్వు ఆయన పక్షాన్ని లేకుండా బొమ్మ పక్షానిగా చెప్పేది వాక్య పక్షాన్న. బొమ్మలు, సిలువులు, ఏమండి, లాకెట్లు, రింగులు ఇవి వేసుకుంటాం కాదని చెప్పేది. ఇంట్లో బొమ్మలు పెట్టుకుంటాం, చైన్లు వేసుకుంటాం, లాకెట్ పెట్టుకుంటాం, తర్వాత చేతి మీద వాటి మీద వేసుకుంటాం, ఇవన్నీ చూస్తాం, కనిపిస్తామట. ఇదంతా కాదు చెప్పేది. దేవుడు వాక్య పక్షాన్ని మీరు ఉండాలి. ఆయన చెప్పిన మాట పక్షాన్ని ఉంటేనే దేవుని పక్షాన్ని ఉంటాడు. దేవుని పక్షం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్య పక్షాన్న. అబద్ధం ఆడొద్దు అంటుంది ఆజ్ఞ, అంతే. వ్యభిచరించొద్దు, అంతే. దొంగిలించొద్దు, అంతే. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు, అంతే. నీ పొరుగువాన్ని ప్రేమించు, అంతే. అదేం చెప్తుందో అలాగే ఉండు. అప్పుడు దేవుడే నీ పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అది తెలిసిన తర్వాత కూడా, అంటే ఒక విషయం తెలియకపోతే అంటాం కదా, తెలియకపోతే దేవుడైనా క్షమిస్తాడని, తెలిస్తే దేవుడు కూడా క్షమించి అంటాడు. బైబిల్ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇప్పుడు ఏం రాయబడింది చూడండి దయచేసి. యాకోబు 4వ అధ్యాయము బహుశా 17వ వచనం అనుకుంటున్నాను. ఎస్, చదవమ్మా. మేలైనది చేయనెరిగి, అంటే మేలని తెలిసి కూడా చేయకపోతే అది పాపమగని అంటాడు. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే తెలిసి కూడా నువ్వు చేస్తున్నావంటే అది పాపం, తెలియక చేస్తున్నావంటే అది క్షమాపణ. ఇప్పుడు తెలిసి చేశారు కాబట్టి ఇశ్రాయేలు, దేవుడు ఏం చేశారు? శత్రు చేతికి వాడిని అప్పగించాడు. వాళ్ళు తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయ్యి ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. తెలిసే మీకు చాలా సందర్భాల్లో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు, గోల చేశారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థన చేసుకున్నారు. దేవుడు వారి పాపాలని అన్నిటిని క్షమించి మరలా వారిని విడిపించి తీసుకుని వచ్చేవాడండి. రాజులను సైతం కూడా దేవుడు వారిని అప్పగించేసేవాడండి. రాజు కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మళ్ళీ రాజుని తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు. సింహాసనం ఎక్కించేవాడు ఆయనే, దించేవాడు ఆయనే, గడ్డి మేయించేవాడు ఆయనే, మారుమోసం వస్తే మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు కూడా ఆయన. మొత్తం కథ సూత్రాది అన్నీ ఆయననండి. జస్ట్ బిలీవ్, కేవలం వాక్యం నమ్మటమేనండి. దేవుని నామమున మహిమ కలుగాక. వాక్యం ఏం చెప్తుందో అలాగే నమ్మటం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు తన వ్యత్యాసమును కలిగించును. గాడ్ విల్ మేక్ ఏ డిఫరెన్స్ అంటది. దేవుడు ఏం చేసినా ఒక ప్రత్యేకతగా, అంటే వ్యత్యాసంగా చేస్తాడట ఆయన. ఏమేన్ ఎవరైతే ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేదరో వారి పక్షమున నిలబడి ఉండును. విల్ స్టాండ్ బై దోస్ విట్నెస్ ఫర్ హిమ్. ఆయన కోసం ఎవరైతే నిలబడతారో ఆయనే వారి కోసం నిలబడతాడంటండి. దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, యెహోషువ కాలేబులు ఆయన కోసం నిలబడ్డారు. ఏమండి, దేవుడు వారి కోసం నిలబడలేదా? ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఆయన కోసం నిలబడ్డాడు. దేవుడు ఏలియా పక్షం నిలబడ్డాడండి. ఆయన కోసం నిలబడిన వారు అందరూ ఉన్నారు. అపోస్తలులు మొదలుకొని పాత పరిశుద్ధులు, ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పుడైతే ఆయన వాక్య పక్షం నిలబడ్డారో దేవుడు వారి పక్షం నిలబడ్డాడు. చివరిగా మనం చెప్పే మాట ఏంటంటే, ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోళ్ళు ఈ ముగింపు మాట ఏంటంటే, వారు చివరిదాకా నమ్మకంగా ఉన్నారు, సాక్షులుగా ఉన్నారు, దేవుని పక్షాన ఉన్నారు. దేవుడే వారి పక్షానికి వచ్చి విడిపించి మళ్ళీ యథావధ స్థాయికి తీసుకొచ్చాడు. అంటే ఉన్నత స్థానం తీసుకొచ్చాడు.
ఈ మాట వారి బయటకు వచ్చిన తర్వాత రాజుకి వినబడింది, ఇది కుట్రంతో చేసిన పని అని. ఎవరైతే చేశారో వాళ్ళని పిలిపించాడు రాజు. పిలిచి ఈయన చేతులు కాళ్ళు కట్టి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏ అగ్నిగుండంలో పడేశారో అదే అగ్నిగుండంలో పడేశారండి. ఇప్పుడు ఎవరు రాలే రక్షించడానికి? వాళ్ళు రక్షించడం ఎవరు రాలే. ఎందుకంటే వాళ్ళు అసలు దేవుని పక్షం నిలబడలే, దేవుని పక్షాన నిలబడలే. అదే అగ్నిగుండం వీళ్ళు కాల్చేసింది, కానీ అదే అగ్నిగుండం షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కాల్చలేకపోయింది. కారణం, వీళ్ళు పడినప్పుడు దేవుడు లేడు, వాళ్ళు పడినప్పుడు దేవుడు ఉన్నాడు. నీ కష్టాశ్రమ శోధనలో నువ్వు పడుతున్నప్పుడు, వాక్యాశ్రంగా ఉన్నప్పుడు పడుతున్నప్పుడు దేవుడు నీకంటే ముందు వచ్చి అక్కడ ఉంటాడండి. దేవుడు అన్ని తప్పించేవాడు అనమాట. నీతిమంతుడికి వచ్చే ఆపదలు యెహోవా తప్పించును రాయబడిందండి. నీతిమంతులుగా ఉండండి, ఆపదలు తప్పించబడడానికి దేవుని సహాయం కోరండి. ఎందుకంటే ఆఖరి వరకు నమ్మకంగా ఉండండి, సత్యసాక్షులుగా ఉండండి. ఎప్పుడైతే మనం సాక్ష్యం ఇస్తున్నామో, నిలబడుతున్నామో, దేవుడు మన పక్షాన వచ్చి ఆయన నిలబడతాడు పేర. సో దేవుడే నిలబడితే దాని అర్థం పరలోకమే నిలబడిందండి. అంటే దేవుడు మన పక్షాన ఉండగా ఎవరు మనకి విరోధిగా ఉండరన్నమాట. నా ప్రియులతో గమనించండి, మీకు విషయం చెప్పనా. ఒకసారి యెహోషువ కట్టుపట్టుకుని నిలబడి ఉన్నమాట. అప్పుడు ఒక దూత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒక పెద్ద దూత కట్టుకుని పట్టుకు దూసి పట్టుకున్నాడు, నిలబడిందన్నమాట. అప్పుడు యెహోషువ అన్నాడు, అయ్యా నీవు ఎవరి పక్షాన ఉన్నావయ్యా? మా పక్షాన ఉన్నావా, మా శత్రు పక్షాన ఉన్నావు అడిగాడు దూత. అప్పుడు ఆ దూత అంటుంది, నేను యెహోవా పక్షం వచ్చాను అన్నాడండి. అప్పుడు యెహోషువ అనుకోవాలంటే వచ్చిన దూత యెహోవా పక్షాన ఉందంటే మరి మేము ఎవరి పక్షాన ఉన్నాం? యెహోవా పక్షాన నిలబడి ఉన్నాం. అంటే యెహోవా పక్షాన నిలబడిన వారి పక్షాన్నే దేవుని దూత వచ్చి నిలబడుతుంది. ఆ రోజు యుద్ధం ముమ్మరంగా జరిగింది. ఆ యుద్ధంలో యెహోషువ సైన్యం గెలిచింది. దానికి కారణము యెహోషువ దేవుని పక్షాన ఉన్నాడు కాబట్టి. దేవుని దూత కూడా ఎవరైతే మీరు దేవుని పక్షాన నిలబడతారో దేవుడు వారి పక్షాన నిలబడి నడిపిస్తాడు. భయపడకుండా నిలబడి ఉండండి. కష్టం వచ్చి నిలబడి ఉండండి, అగ్నిమడి పరీక్ష నిలబడి ఉండండి, ఎన్ని శోధనలు వచ్చి నిలబడి ఉండండి, నీతి కోసం నిలబడి ఉండండి. దేవుడు మీ పక్షాన ఉంటాడు. అన్ని విషయంలో జయమిచ్చి మేము నడిపించును గాక. లేచి నిలబడతాం. దేవునికి స్తోత్రం కలిగాక. అందరూ పైకి నిలబడి కళ్ళు మూసుకుని చేతులు రెండు పైకి ఎత్తి ప్రభుని స్తుతించుకుని వెళ్దాం. అందరూ కూడా ప్రభుని స్తుతించుకుని వెళ్దాం. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంలో అద్భుతమైన సాక్ష్యాలు మన మధ్యన ఉన్నాయి. ఉదయకాలంలో మీరు సాక్ష్యాలు ఇచ్చారు. దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు ఎంతో ఘనమైనవి. ఎన్నో అద్భుత కార్యాలు మన మధ్య చేస్తున్న దేవుడు ఇంకా మన పక్షాన ఉన్నాడో లేదో మీకే తెలియని ప్రియారా. ఇంకా మనం నడిపిస్తున్నాడంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇక్కడ దాకా నీ వచ్చావంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయనే మార్గమై ఉన్నాడు, నీతి మార్గం నడిపించేవాడై ఉన్నాడు. నిన్ను తీర్చిదిద్దే ఒక సహవాసం నీకు అవసరము. నిన్ను సరిచేసే సహవాసం నీకు అవసరము. ఒక చక్కటి నీతి వాక్యంలో పెంచబడే స్థలములను ఉంచబడాలి. అది దేవుని యొక్క మందిరమే, అది సత్యవాక్యమే, అది నిజమైన సత్యమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ మనుషుల్ని తీర్చిదిద్దుతుంది. షద్రక్ మెషక్ అబేద్నెగోలు తమ కాని దేశమందు పరదేశంలో ఉన్నా కానీ వారు వేరే దేశంలో అన్య దేశంలో ఉన్నప్పటికీ వారు నమ్మకస్తులుగా ఉన్నారు, సాక్షులుగా ఉన్నారు. అగ్ని పరీక్షలో ఉండి వెళ్ళారు, దేవుని పక్షాన ఉన్నారు. దేవుడే వారి పక్షానికి వచ్చి నడిపించాడు. అదే దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మారిన దేవుడు, మార్పులేని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జస్ట్ బిలీవ్. మీరు కేవలం నమ్మండి ప్రియ, ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. స్తుతిద్దాం. హల్లెలూయా.